వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక ఎన్నిక ఒక్కొక్కసారి కొన్నిసార్లు వివిధ రకాల వ్యక్తుల్ని దగ్గర చేస్తే ఒక్కొక్కసారి కొన్ని వ్యక్తుల్ని దూరం చేసే ప్రక్రియ కూడా జరుగుతుంది. కానీ పులివెందుల ఎన్నిక ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలు పులివెందుల ఎన్నిక వైపు జెడ్పీటీసీ ఎన్నిక వైపు చూస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇది రేపు ఎల్లుండి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ అయితే ఉంది. ఈ గ్యాప్లో అంటే ఈ ఎన్నికల మధ్య జరుగుతున్న వరుసగా జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలు మారాయి. దాని మీద వైసీపీ కావచ్చు, వైసీపీ వాళ్ళ పోరాటం చేశారు, టీడీపీ వాళ్ళు వాళ్ళ కౌంటర్స్ వాళ్ళు ఇవ్వాలనే ఒక ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఓవరాల్ ఈ ఎపిసోడ్ జరుగుతున్న అంటే రేపటితో ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఈ ఎపిసోడ్లో ఎటువంటి పరిణామాలు వచ్చాయి, అసలు ఈ జరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ వ్యవస్థలంతా కూడా ఇట్లా జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సీరియస్గా చూసుకుంటే అంటే మీకు నాకు ఉన్న పరిచయంలో మీరు చాలా కామ్ గోయింగ్గా ఉండే వ్యక్తులు. కానీ ఈ ఎలక్షను, ఈ జెడ్పీటీసీ ఎలక్షను సతీష్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. అంత సతీష్ రెడ్డి భుజాల మీద మోయడానికి ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు వైసీపీ తరఫున ఎందుకు భుజాల మీద మోస్తున్నారు అంటే ఏం చెప్తారు? దాదాపు 25 సంవత్సరాల నుంచి పులివెందుల ప్రాంతంలో ఏ ఎలక్షన్ జరిగినా ప్రతి ఒక్క ఎలక్షన్స్ కూడా చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా గత 2020 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఎన్నికలు వచ్చినా కూడా నేనే నా భుజస్కంధాల మీద వేసుకొని చేసేవాడిని. స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా కూడా నేనే అన్ని కూర్చొని ఆర్గనైజ్ చేసి చేసేవాడిని. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సిన్సియర్గా చేస్తూ వచ్చిన 2020లో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. లోకేష్కు ఎవరు చెప్పారో నాకు తెలియదు, మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారో తెలియదు. 25 సంవత్సరాలు వాళ్ళ తరఫున అన్ని రిస్కులు తీసుకొని చిత్తశుద్ధిగా వాళ్ళ కోసం పనిచేస్తే నా మీద కొన్ని అనుమానాలు వచ్చే రకంగా వాళ్ళు మాట్లాడారు. దాన్ని నేను భరించలేకపోయాను. ఎందుకంటే నా లైఫ్ని రిస్క్ చేసుకొని ఎంత కష్టమైనా కూడా ఆ పార్టీ ప్రతిష్ట కోసం, నా యొక్క ఇమేజ్ పెరిగేదానికోసం నేను ప్రయత్నం చేస్తే ఎవడో చౌకబారు వ్యక్తులు, పనికిమాలినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏదో చెప్పారనేటువంటి దాన్ని వాళ్ళు నమ్మి ఎక్కడనో మాట్లాడినట్టు నాకు తెలిసింది. తర్వాత నేను అదే విషయము వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను. నోరు పక్క నుండి ఇట్లా జరిగింది, దానికి కారణం ఏంది అని చెప్పి నాకు సరైనటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. రానప్పుడు ఏమనుకున్నానంటే ఇంత రిస్క్ తీసుకొని మనం నమ్మనటువంటి వ్యక్తుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం అన్ని సంవత్సరాలుగా చేసిన తర్వాత ఎవరైనా కూర్చొని ఆ మనిషికి బహుమానం ఇవ్వాలనుకుంటారు, ఆ మనిషిని పెంచాలని అనుకుంటారు. అవి పక్కన పెట్టి ఆ రకంగా అనుమానించడం అనేది, అవమానించడం ఒకటి, అనుమానించడం ఒకటి. లోకేష్ రెండు మూడు సందర్భాలుగా కూడా కొంచెం అతను చేసేటువంటి వ్యవహారం నాకు అవమానంగా అనిపించాయి. బహుశా అతనికి అనిపించలేదేమో, అతనికి ఒక రొటీన్ చర్య ఏమో, అతను అటువంటి చేసేటువంటి విధానాలు మిగతా వాళ్ళందరూ భరిస్తున్నారేమో నాకు తెలియదు. బట్ నాకైతే నేను ఒక చిన్న నన్ను కేర్ చేయకుండా ఊరికి అట్లా పక్కన చూసినా కూడా ఐ డోంట్ టాలరేట్ సచ్ థింగ్స్. ఎందుకంటే నేను వాళ్ళని ఏది ఆశించి వాళ్ళ దగ్గర నేను చేయలే. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎట్లా తిరిగి ఆ పార్టీ తరఫున ఆ పార్టీ ప్రతిష్ట పెంచాలా, నా ప్రతిష్ట పెంచుకోవాలా, స్థానికంగా ఒక మంచి ఇమేజ్ తెచ్చుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గెలవాలనేటువంటి లక్ష్యంతో నేను చేశాను. కానీ దాన్ని ఏమైపోయిందంటే రాను లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వంగమాగదులు చాలా ఎక్కువైపోయినాయి. వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా మాట్లాడినా పడేవాళ్ళు ఉండొచ్చు. కానీ నేనైతే ఒక చిన్న మాట, చిన్న అగౌరవం నాకు పొందినట్టు అనిపించినా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, ఐ హ్యావ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో నా సెల్ఫ్ రెస్పెక్ట్ భంగం కలిగింది అనుకున్నాను. దాని గురించి ఇంకా నేను అనుకోలేదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుకునే కొన్ని సంభాషణలు నా దగ్గరికి వచ్చాయి. అంటే ఒక రకంగా నన్ను అనుమానంగా చూడటము. ఈ సందర్భం అన్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్. 2019 ఎన్నికల్లో
మీరు లోపాయకారి పరంగా వైసీపీకి, జగన్‌కి మద్దతు తెలిపారు. వాళ్ళకి ఆ గెలుపులో కీలక పాత్ర మీ రోల్ గూడా ఉంది అనే ఒక విమర్శ మీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఆ ప్రయత్నం మా పార్టీలో ఎక్కడ చెప్పేదేనండి, మా పార్టీలో ఎక్కడ పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. కొంతమంది సక్సెస్‌ఫుల్‌గా దీన్ని చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత లోకేష్ గారికి ఇండ్యూస్ ఎంజాయ్ చేసేట్టున్నారు. ఓకే. వీళ్ళకున్నటువంటి స్వార్థం కోసం ఇక్కడ వాళ్ళు కొంతమంది బయట నాకు కనబడినట్టు కొంతమంది అనుకుంటున్నాను నేను. యెస్. ఎందుకంటే నాకు కూడా అంతే అంతే. స్పష్టంగా ఎవరు తెలియదు. ఏందని ఎవడేం తెలియకపోవచ్చు. చేసిందో తెలియదు కానీ బట్ ఎవడో కూర్చొని మాట్లాడినారండి. బట్ అంతవరకు నా ధైర్యం ఏందంటే ఎవడిని మాట్లాడకున్నా నేను నిజాయితీగా ఉన్నాను కదా, నన్ను ఎవడు అనుమానపడతారనేటువంటి ధైర్యం ఉండింది. బట్ ఎప్పుడైతే వాళ్ళు అది కొంచెం అనిపించిందో ఇంకా అటువంటి వాళ్ళ దగ్గర మనం ఉండడం ఎందుకు? ఇప్పుడు మనం ఇంత పోరాటం చేసుకొని ప్రాణాన్ని మీదకి తెచ్చుకొని అంత సిన్సియర్‌గా చేస్తే మనం నమ్మనటువంటి వ్యక్తులతో ఇంక మనం ఉండాల్సినటువంటి అవసరం ఎందుకని చెప్పేసి నేను ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీని మాదిరి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందే నేను చెప్పా. ఎందుకంటే మళ్ళా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత నేను పోటీ చేయకుండా నేను బ్యాకౌట్ అయితే వాళ్ళు చెప్పినటువంటి అనుమానానికి బలపరిచినట్టే. అవును. సో అటువంటి అవకాశం లేకుండా ఎన్నికలకు ముందే అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లను అంతా పిలిచి కూర్చోబెట్టుకొని నాకు ఇటువంటి పరిస్థితి జరిగింది, నేను ఈరోజు పోటీ చేయాలా, మనం పోటీ చేసేటువంటి పరిస్థితులు లేదా అని ముఖ్యమంత్రి అయినాడు. నేను పోటీ చేస్తే పోటీకి నిలబడలేము, పోటీ చేయకుంటే వాళ్ళు నన్ను ఇప్పుడు ఆల్రెడీ నన్ను అనుమానపడుతున్నారు, దాని ఇంకొంత బలమైనటువంటిది. సో దీని దృష్ట్యా నేను వద్దనుకుంటున్నాను. మీరు ఎవరెవరు చేయాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఒక వ్యక్తిగా మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎక్కడున్నా కూడా మీకు నేను తగినంత చేస్తా అని చెప్పిన ఒక్కరు కూడా నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు వ్యతిరేకించలేదు. ఆ రోజు అనౌన్స్ చేసినాను, వెళ్ళిపోయినా 3-4 ఇయర్స్ నేను రాజకీయాల గురించి కూడా పట్టించుకోవాలి. నేను ఏదో నా వ్యాపారంలో నా కుటుంబ, ఎందుకంటే నాకు రైట్ ఫ్రమ్ మై 23rd, 24th ఇయర్ నుంచి బాగా యాక్టివ్గా పాలిటిక్స్లోనే ఉన్నాను. నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, ప్రశాంతంగా నా ఫ్యామిలీతో గడిపింది లేదు. ఈ 3-4 సంవత్సరాలు గడిపిన తర్వాత 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. అన్న మీరు ఎట్లా ఖాళీగా ఉన్నారు, మీరు ఎక్కడ ఏ పార్టీలో లేరు, మీరు వస్తే బాగుంటుంది కదా, మీరు ఆయన కలిస్తే కన్నా ఇంకా ఈ ప్రాంతానికి మెరుగైనటువంటి సేవలు చేయొచ్చు, ఎందుకో ఆయన మీతో మీరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇన్విటేషన్ జగన్ గారి దగ్గర నుంచి వచ్చింది. లేకుంటే నేను పోయేటువంటి, నాకు అన్నిటికంటే ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆత్మగౌరవానికి భంగ కలిగేటువంటి కార్యక్రమం ఏది చేయదు. పిలిచిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను, ఎట్లుంటే బాగుంటుంది. సరే పొలిటికల్గా కామ్గా ఉండేది, అన్ని రోజులు పాలిటిక్స్ చేసి కదా, కామ్గా ఉండడం కూడా చాలా అనీజీ అనిపించింది నాకు. 3.5 years రాజకీయాలకు దూరంగా ఏమీ లేకుండా ఉండడం కూడా నాకు కొంచెం అనీజీనెస్ కూడా ఉండింది. సో పిలిచిన తర్వాత ఐ థాట్ ఓకే ఆయన చేస్తే తప్పేముందని చెప్పి ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఈ ఈ సందర్భంలో సరే మద్దతు ఇవ్వడం ఫైన్ మీరు అనుకున్నా, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పులివెందుల ఎలక్షను ఒక అవినాష్ రెడ్డి, ఒక సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరి మీదనే ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న దాడుల విషయంలో కావచ్చు, లేకపోతే కొంత ఇష్యూస్ జరుగుతున్న వరుస క్రమంలో ఏమన్నా కొంత థ్రెట్ లాంటివి, లేకపోతే కొంత ఆందోళన, కొంత ఏమన్నా అనిపించిందా మీకు? ఏమన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 స్టార్టింగ్ లేకుంటే 2023 ఎండింగ్ ఆ టైంలో, నాకు ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పిలవడం నేను చేరడం జరిగింది. నేను చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే చెప్పారు, మీరు చాలా కష్టపడ్డారు ఇన్ని రోజులు, మీకు అన్ని రకాలకు కూడా మంచి పొజిషన్లో నేను పెడతా అని చెప్పి నాకు ఒక హామీ ఇచ్చిన తర్వాత నాకు ఎలక్షన్లో కూడా పెద్ద బాధ్యత లేదు 2024 ఎన్నికల్లో. ఎందుకంటే సడన్గా నేను పార్టీలే మారిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అత్యధిక మంది నాతో పాటు రాలే. వాళ్ళు ఎందుకంటే ఆ పార్టీలో సెటిల్ అయిపోయినారు. వాళ్ళందరూ కూడా దే కుడ్ ఫీల్ కొంచెం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది, తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, ఇన్ని రోజులు కష్టపడి లాస్ట్ పోయి ఎందుకు చేయాలనేటువంటి రాజు ఏదో కారణం చెందితే నాతో పూర్తిగా సంబంధం ఉండేటువంటి దానిలో అత్యధిక మంది నాతో రాలే. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం బాధపడలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఏ మాట ప్రకారం చెప్పాడో ఒక టాప్ పొజిషన్లో నేను తీసుకుని పెట్టాడు. హీ మేడ్ మీ పార్టీ జనరల్ సెక్రటరీ. ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి జనరల్ సెక్రటరీలు ఇద్దరు, నన్ను శ్రీకాంత్ రెడ్డిని ఇద్దరిని అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత
మెయిన్ పోర్ట్ఫోలియోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయుపట్టు గుండెకాయ లాంటి ప్రదేశం ఏంటంటే ఈ రాయలసీమ, నెల్లూరు అండ్ ఒంగోలు. ఇంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు వచ్చింది ఇవే కదా. సో ఈ ఈ ఈ నియోజకవర్గాల బాధ్యతనంతా మొత్తం కోఆర్డినేషన్తో చేసే బాధ్యతను అప్పచేసుకుందాం పెట్టాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది Yes. ఎంత మంచి పొజిషన్ ఇచ్చినాడనేది. అంత పొజిషన్ ఇచ్చి అంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నా, నేను పెద్దగా ఎలక్షన్స్లో కాంట్రిబ్యూట్ చేయకున్నా, నా నుంచి ఆయనకి ఎటువంటిది జరగకున్నా కూడా నా అంత గొప్పగా రికార్డ్ చేశాడు. నేను చేయాల్సినటువంటి బాధ్యత ఉందా? ఆ రోజు డిసైడ్ అయినా. ఏమైనా కానీ 25 సంవత్సరాల పాటు నమ్మినటువంటి వ్యక్తులు నన్ను అనుమానించినారు. అసలు ఒక్కటే ఒక ఎలక్షన్, ఆ ఎలక్షన్ కూడా నా పూర్తి స్థాయిలో కూడా నేను చేసేదానికి కూడా అవకాశం లేదు, నాకు చాలామంది రాలేదు. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఐ థింక్ జస్ట్ బికాస్ హీ నోస్ అబౌట్ మై వాల్యూస్ అండ్ హీ నోస్ అబౌట్ మై క్యారెక్టర్, అదొకటే అనుకుంటున్నాను. నాకు అంత ఉన్నతమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడము, అంత గొప్ప స్థానంలో పెట్టడం, బహుశా నా గతం ఆయనకు తెలుసు కాబట్టి నన్ను పెట్టినట్టుంది. మరి దానికి తగినట్టు నేను చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారం వచ్చేదానికి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా చర్చల్లో పాల్గొనడం కానీ, లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ధీటుగా వాళ్ళకు చెప్పడం జరుగుతూ వచ్చింది. కానీ మీరు గమనించారో లేదో, ఇటీవల ఒక 20 రోజులు, ఒక నెల కిందట ఉన్నట్టుండి ఒకరోజు కూర్చొని శ్రీనివాస్ రెడ్డి, బీటెక్ రవి ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి, అంటే నేను ఇప్పటికీ దాదాపు 13 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. నా మీద ఎప్పుడే కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. నేను నర్గలంగా మాట్లాడుతూనే ఉన్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. ఎక్కడైనా వాళ్ళు నోరు జారి ఆ నాయకుని అంటే నేను కూడా మాట్లాడాను. నేను స్వతహాగా మాట్లాడలే. కానీ వాళ్ళు నోరు జారినప్పుడో, ఎప్పుడన్నా కూర్చొని వాళ్ళు మా చాలా పెద్ద, మేము ఏమైనా మాట్లాడగలుగుతాం అనేటువంటి అహంకారం పడినప్పుడంతా ధీటుగా నేను సమాధానం ఇచ్చిన. అటువంటివి జరిగినప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి కౌంటర్ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర నుంచి లేదు, స్థానికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి లీడర్ల దగ్గర నుంచి లేదు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్ల దగ్గర నుంచి కూడా లేదు. ఎందుకంటే నేను అబద్ధం అనేది మాట్లాడను, అనవసరంగా అంటూ మాట్లాడను, లేని నిందలు అంటూ వేయను. బట్ ఎవడెంత మాట్లాడినా కూడా ధీటుగా సమాధానం చెప్తా. ఆ రకంగా ధీటుగా సమాధానం చెప్పేటప్పుడు ఒక 2-3 వాళ్ళ నాయకులు హేళనగా మాట్లాడినప్పుడు, మా పార్టీ నాయకుని హేళనగా మాట్లాడినప్పుడు, లేకుండా ఉంటే మా పార్టీని చాలా చులకనగా మాట్లాడినప్పుడు నేను కూడా తీవ్రంగా రెస్పాండ్ అయినా. అంత తప్పితే నేను స్వతహాగా పోయి వాళ్ళ మీద కూర్చొని అనవసరమైనటువంటి పదజాలాలు కానీ ఇంకోటి వాడలే. ఆ 13 నెలలు సైలెంట్గా ఉండి ఉన్నట్లుండి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని శ్రీనివాస్ రెడ్డి, బీటెక్ రవి ఇద్దరు కూర్చొని నా మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి సతీష్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, ఈ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి, చట్టపరమే కాకుండా మీకు అన్ని రకాల చర్యలు, అన్ని రకాలు కూడా అంటే ఒక రకంగా థ్రెటనింగ్, అంటే నేను ఏమైనా మేము చేస్తామనేటువంటి మాట్లాడిన తర్వాత మనకేమనిపిస్తుంది? నేను ఒకవేళ వాళ్ళు మాట్లాడింది, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లోకేష్ వాళ్ళ గ్రూప్ కూర్చొని వీళ్ళకి చెప్పారు, ఇంతగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ప్రతిస్పందించడం లేదు, మీరు మాట్లాడగదా, మీరు మాట్లాడాలి కదా. బేసిక్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మీరు గడిచిన 80 సంవత్సరాల్లో మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు రవికి కానీ మీకున్న సంబంధాలు, లేదు ఆ పార్టీ శ్రీనివాసులు రెడ్డికి మీకున్న సంబంధాలు, ఇవన్నీ మీ సంగతి తెలిసి మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మీరు హర్ట్ అయినట్టున్నారు. 100% ఒకటి అన్ని రోజులు గమ్మగా ఉండడం కాకుండా నాకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా కనుక్కున్నా. ఏం వీళ్ళు మాట్లాడడం, అసలు నేను వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఒక 15-20 రోజుల ముందు వరకు ఏం ఇష్యూ కూడా లేదు, నేను మాట్లాడిన సందర్భం కూడా లేదు. నేను ఏదైనా ఘాటుగా మాట్లాడింటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కు ఒక 20 రోజులు, ఒక నెల ముందో లోకేష్ గురించి ఏదో మాట్లాడి లోకేష్ నోరు జారి మా లీడర్ అంటే అదే స్థాయిలో నేను లోకేష్ అన్నా. బహుశా దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆఫీస్ నుంచి వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే లోకేష్ ఆఫీస్ నుంచి వాళ్ళకు పంపించి ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు గమ్మగుండారు, మీరు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాట్లాడకుండా ఉంటే ఎట్లా అని చెప్తే వీళ్ళు కూర్చొని మాట్లాడడంలో కూడా ఏంటంటే చట్టపరమైనటువంటి చర్యలు కాకుండా అంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మాట్లాడారు, చూడాల్సి వస్తుంది ఉంటాయి అని చెప్పారు. అన్నప్పుడు నాకు కూడా అర్థం కాలే, తీవ్రమైన పరిణామాలు అంటే ఏముంటాయి నాకు అర్థం కాలే. ఏం చేస్తారు నన్ను?
నేను ఎందుకు వీళ్ళకి ఎందుకు భయపడుతూ ఉండాలా? ఆ! వీళ్ళ స్థాయి ఎంత? వీళ్ళ కథ ఎంత? వీళ్ళకంటే చాలా పెద్ద స్థాయి ఉండేటోళ్ళు, చాలా పెద్ద స్థాయి ఉండే వాళ్ళ దగ్గర కూడా నేను పోరాటం రైట్ రాయల్‌గానే చేశా. ఏ రోజు కూడా తల వంచుకోలే. ఏ రోజు కూడా నేను బాధపడలా, భయపడలా. అట్లాంటిది వీళ్ళు బెదిరిస్తే బెదరాలనుకోవడం తప్పు. దానికి తీవ్రంగానే స్పందించాను. ఈ లోపల ఈ ఎన్నికలొచ్చినాయి. ఈ ఎన్నికలొచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు మా సైదాపురం సంటి అని చెప్పేసి ఆయన మీద సురేష్ రెడ్డి అంటారనుకుంటా ఆ అబ్బాయిని. ఇంకొకరిని అవునా? సురేష్ రెడ్డి మీకు సంబంధం లేదు కదా? సురేష్ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్. అతని మీద కదా దాడి జరిగింది. దానికి మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీరు గమనిస్తే కృష్ణమోహన్ గారు, ఎన్నికలు వచ్చినప్పుడంతా కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇది ఒక ఆనవాయితీ. Yes. ఎందుకంటే ఎలక్షన్స్‌లో ఒకడు ఏజెంట్ ఇస్తారు. ఒక కాబట్టి ఏజెంట్ అనేది ఒకవేళ ఒకరు బయటికి పోయినా రిలీఫ్ కోసమో, ఇంకొక దానికోసమో, లేకుంటే బయట ఉన్నటువంటి పర్యవేక్షణ చేసే దానికోసమో డమ్మీలు అది వేసుకుంటారు. ఆనవాయితీ. ఎవడైనా వేస్తాడు. అది ఆనవాయితీ. నేను 5 ఎలక్షన్లు చేసినా, 7 ఎలక్షన్లు చేసినా కూడా ఈ ప్రాంతంలో డమ్మీ అభ్యర్థులను వేసుకొని దేనికి ఉపయోగించుకుంటామంటే ఈ డమ్మీ అభ్యర్థులను బూతుల్లో ఇంకొక 4 ఏజెంట్లు పెట్టుకునేదానికి, ఆ తర్వాత బయట ఆ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో కానీ తిరిగేదానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పాస్ ఇస్తారు. సో పర్యవేక్షించేదానికి వెసులుబాటుగా ఉంటుంది. కొంచెం ప్రతి ఒక్కరు జరిగేలే. గమనించుకోవాల్సినటువంటి ఆ భాగంగా అతను ఇచ్చినాడు తప్పితే అతనేం ఇండిపెండెంట్ అభ్యర్థి అని ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్ళ తరపున 5 ఉన్నారు, ఈ పక్కన 5 మంది ఉన్నారు. దాంట్లో పార్టీ తప్పితే హీజ్ అ వైఎస్ఆర్సీపీ లీడర్. సో ఆయన్ను దాడి చేశారు. అండ్ అది ఎంత నిర్దాక్షిణ్యంగా చేశారంటే అతను ఒక పెళ్లికి పోయినాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే శ్రీకర్ కళ్యాణ్ ఉంటుంది. కళ్యాణ్ అంటే పెళ్లికి పోతే ఒక 5 కార్లు వచ్చి నిర్దాక్షిణ్యంగా తీసుకుని కొట్టారు. కొట్టిన తర్వాత అతనికి గాయాల పాలైనాయి. అతను హాస్పిటల్లో చేర్పించినాం, మాకు కంప్లైంట్ ఇచ్చినాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను పోయి ఎస్పీ గారికి కూడా ఇంత దారుణం జరుగుతుంది, ఇది ఇంతవరకు మీరు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఇంత అనాగరికంగా కేవలం భయపెట్టేదే లక్ష్యంగా. ఎందుకంటే వాళ్ళని కొట్టి వాళ్ళని చంపాలనే దానికంటే కూడా నేను గమనించింది ఏంటంటే భయభ్రాంతులు సృష్టించాలా. పులివెందుల్లో ఎవరు కూడా వాళ్ళని ఎదిరించేదానికి, వాళ్ళు ఎదిరించాలంటే భయపడాలి. ఎవరు ఎదిరించినా కూడా మేము కొడతాం, ఏమైనా చేస్తామనేటువంటి ఒక సందేశం కోసమే అది చేస్తున్నారు. కాబట్టి ఎస్పీ క్లియర్గా పోయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది మంచి పద్ధతి కాదు సార్, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, శాంతి వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పాలా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేట్టు చేయాలని చెప్పి ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ నెక్స్ట్ డే ఇదే గ్రూప్ ఎవరైతే ఆ ముందు రోజు చేశారో ఆ గ్రూప్ ఇంకొక 10 మంది కలుసుకొని, అంటే అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు ఫస్ట్ రోజు దాడి వాళ్ళ మీద యాక్షన్ లేదు కాబట్టి తీసుకోకుండా ఇంకా వాళ్ళు స్వేచ్ఛగా తిరగనిస్తా అంటే వాడికి వాళ్ళు ఇంకా 10 మంది కలిసి నెక్స్ట్ వీళ్ళ మీద ఎవరు ఒక ఎమ్మెల్సీ మీద రమేష్ యాదవ్, ఆ తర్వాత ఇక్కడ మా వేల్పుల రాము, మా హేమాద్ రెడ్డి, వీళ్ళందరూ పోతా అంటే నిర్దాక్షిణంగా జీపులు అడ్డం పెట్టి వాళ్ళ వెహికల్స్ అడ్డం పెట్టి దింపి వీళ్ళు వెహికల్ దిగకుండా ఉంటే పెట్రోల్ పోసి కాలుస్తామనేటప్పుడు దిగితే వాళ్ళ మీద దాడి చేశారు. సరే ఇట్లా ఉన్నటువంటి గ్రామస్తులంతా తిరగబడ్డము, ఏదో రకంగా కూర్చొని వాళ్ళందరినీ కాపాడినారు. కాపాడిన తర్వాత ఈ రోజు వరకు నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా రివర్స్ ఏమి జరగలేదు అసలు. ఎక్కడే కానీ ఒక కేసు జరగలేదు. వాళ్ళే ఒక దళితుని తీసుకొని వచ్చి వాళ్ళే బ్యాండేజ్ చుట్టి ఇతనికి ఆడ దాయాలు తగిలినా ఇతను ఒక దళితుడిని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఈరోజు రోజుకు ఫస్ట్ ఒక 3 పేరు పెట్టినారు, ఇతరులను పెట్టారు. రోజుకు అది 50, 100 పెరుగుతూనే పోతా ఉంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఆ కేసులో ఇరికించడం కాకుండా కొంతమందిని మీరు ఆ కేసులో ఉండాలని చెప్పి తీసుకొని పోయిన స్టేషన్కు. తీసుకొని పోయిన తర్వాత ఏంది సార్ మమ్మల్ని ఇటు తీసుకొని పోతాండరు, మేము ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాం, మేము అక్కడ బైండ్ ఓవర్ చేసి బైండ్ ఓవర్ కోసం రమ్మని చెప్పారు షూరిటీస్ ఇచ్చేదానికి. దేర్ ఇన్ దట్ పోలీస్ స్టేషన్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 12:30. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో పోలీస్ స్టేషన్లో ఉంటారు. అట్లా టోళ్ళను మీరు కూర్చొని పోలీసులే కేసు, ఇప్పుడు ఫలానోళ్ళు వాడు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అతని వ్యక్తి ఈ పేర్లు చూపిస్తే పర్వాలేదు, వీళ్ళే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఇన్సిడెంట్లో ఉన్నారని పెట్టడం ఎంతవరకు కరెక్టే కృష్ణమోహన్ గారు? ఇంత దారుణం చేయడం కాకుండా ఆ తర్వాత ఇంత అన్యాయం చేస్తున్నారని చెప్పి మేమందరం కూర్చొని ఒక శాంతి ర్యాలీ చేసుకుంటూ ఇట్లా జరగకూడదు, పులివెందుల ప్రశాంతత నిలబెట్టాలని పోతే దాంట్లో ఎంతమందిని అంటే అంతమందిని కూర్చొని పెట్టడం, ఆ కేసుని ఈ బైండ్ ఓవర్కి ఉపయోగించుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఇది ఒక కొలమానము
ప్రజాభిప్రాయం కోసం కానీ, జగన్మోహన్ రెడ్డి పాపులారిటీకి కానీ, తెలుగుదేశం పార్టీ పాపులారిటీకి కానీ ఇది ఒక కొలబద్ద అనేటప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఒక పక్క ఇన్ని అరాచకాలు చేసుకుంటూ ఇది ఎట్లుంటుందంటే ఫుట్బాల్ మ్యాచ్ పెడతారు. ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి మా కాళ్ళు మా చేతులు తాళ్ళతో కట్టేసి అవతలని వదిలిపెట్టి గోల్ కొట్టాలంటే పెద్ద కథ నాది. యువతల పక్క టీంకి అంతా కాళ్ళు చేతులు కట్టేసి అవతల టీం అని వచ్చి బాల్ ఇచ్చి నువ్వు కొట్టరా అంటే కొట్టడం పెద్ద కష్టమా? దాదాపు అటువంటి పరిస్థితులు మా చేతులు మా కాళ్ళు అన్నీ కట్టేసి ఈరోజు మ్యాచ్ ఆడేటువంటి పరిస్థితులు అయినా పోరాడుతున్నాం. మొండి చేతులతో మొండెంతో పోరాడుతున్నాం. ఎస్ మీరు పోరాడతాం. అండ్ మీరు చూడండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులతో పోలీసులు చేసేటువంటి పనికిరాని పనులన్నీ ఉన్నా కూడా రేపు గెలవబోతాం మేము. ఎందుకంటే ఈరోజు ఎస్ మీరు గెలవబోతున్నారు అంటారు. కానీ ఈ గ్రామాల్లో ఇప్పుడు వరకు అసలు ఓటింగ్ పాల్గొనే వ్యక్తులు కూడా చాలా మంది కనపడుతున్నారు. ఇప్పుడు దాకా మాకు ఓటింగ్ ఎలా వేయాలో కూడా తెలియదు. కారణం ఏంటంటే ఈ గత కొంతకాలంగా రాజశేఖర రెడ్డి తర్వాత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అప్పుడు వరకు కూడా ఇప్పటి వరకు ఏకగ్రీవాలు అవుతూ వచ్చినాయి. మాకు అసలు పోలింగ్ ప్రక్రియ లేకపోతే రిగ్గింగో పాల్గొట్టుకుంటూ వచ్చారు. రేపు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటుని వాళ్ళు ఫస్ట్ టైం వాడుకోబోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా అది? 100% అబద్ధం. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నేనే పోటీ చేశాను. అవును, మీరు చేశారు. నేను ఆ ఎన్నికల్లో ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఆ టైంలోనే 2014 నుంచి అతను యాక్టివ్గా ఉన్నాడు. నేను ఎప్పుడే కానీ అక్కడ రిగ్గింగ్ జరిగింది అనేటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దానికి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అంతా కూడా పలానా పోలింగ్ బూతుల్లో ఇక్కడంతా జరిగినా రీపోలింగ్ కావాలని చెప్పి అదొక ఆనవాయితీ. అప్పుడు చాలా పోలింగ్ స్టేషన్స్ రిగ్గింగ్ జరిగేది, మేము కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం. కానీ 2014, 2019, 2024లో కూడా ఎక్కడే కానీ ఆ వాతావరణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నేను ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ స్పీకింగ్, మీరు పోయి విచారించుకోండి. అంటే మీరు అప్పుడు తెలుగుదేశంలో క్యాండిడేట్ కూడా కదా? క్యాండిడేట్ నేను క్యాండిడేట్. ఆ తర్వాత నా రికార్డు కూడా చూసుకోండి. నేను ఎక్కడే కానీ ఈ ప్రాంతంలో రిగ్గింగ్ జరిగినట్టు నేను ఎప్పుడే కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. రవి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను రవి పోటీ చేశారు కదా 2024లో. ఇవాళ రిగ్గింగ్ జరిగిందంటే కన్నా మళ్ళీ రీపోలింగ్ జరగాలి, ఇక్కడంతా అన్యాయం జరిగిందని మాట్లాడాలి కదా. ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, పులివెందుల్లో మాత్రం అట్మోస్ట్ ప్రజాస్వామ్యం విరజిల్లింది. ఎవడి ఓట్లు వాడు స్పష్టంగా వేసుకోగలిగినారు. నాకు తెలిసింది ఏంటంటే నిజంగా వాళ్ళు వేసుకోవాలనుకుంటే ఒక 25-30% ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు ఈజీగా వేసుకునేవాళ్ళు. అంటే దాదాపు 200 చిల్లర పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక 20-30 పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు గట్టిగా కూర్చొని మేము రిగ్గింగ్ చేసుకోవాలంటే ఆపేవాళ్ళు కూడా లేరు. మా దగ్గర ఎవడో కొంతమంది తీసుకుని ఏజెంట్ పెట్టే వాళ్ళం, వాళ్ళు కూర్చొని వాళ్ళ అంటే అప్పుడున్న ఆ పరిస్థితులు కూడా మీకు అంత అనుకూలంగా లేదు. అయినా కూడా వాళ్ళు చేసుకోలేరు. ఏమైతే 4 ఓట్లు వస్తే ఏమి ఎక్కువైతే అని చెప్పి అట్లే చేస్తారు. అండ్ ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా ఈ బెల్ట్లో కూడా ఇప్పుడు ఏదైతే ఈ మండల పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ ఐ కెన్ టెల్ యూ ద పీపుల్ హూ సాట్ as ఎలక్షన్ ఏజెంట్స్, వాళ్ళని అడగండి. ఈరోజు కూడా వాళ్ళు తెలుగుదేశంలోనే ఉండరు. ఇప్పుడు నల్లపరెడ్డిపల్లిలో ఉన్నటువంటి జయరాం రెడ్డి కావచ్చు, నల్లపరెడ్డిపల్లిలో ఉన్నటువంటి మస్తాన్ కావచ్చు, లేకుండా ఉంటే కొత్తపల్లిలో ఉన్నటువంటి ఆ అమ్మని వాళ్ళు కావచ్చు, అన్ని ఊళ్ళో అచ్చివెల్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు అప్పుడు ఏజెంట్గా కూర్చుంటే వాళ్ళు నా తరపున, ఇప్పుడు తరపున ఏజెంట్గా కూర్చుంటే వాళ్ళు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది, వాళ్ళే కూర్చొని ఏం లేదన్నా బాగా నీట్గా ప్రశాంతంగా జరిగిందని వాళ్ళే సర్టిఫై చేస్తారు. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మేము ఎక్కడే కానీ మళ్ళీ రీపోలింగ్ కావాలని కూడా కోరలే. ఇంత నీట్గా జరుగుతాయి. ఇది కొత్త వాతావరణం. ఇప్పుడు గతంలో పులివెందులు అంటే రక్తసిక్తమైంది, అందరికీ తెలిసినటువంటి విషయం, అదేం కొత్తగా మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా రాజకీయాలు వచ్చినప్పటి నుంచి పులివెందుల్లో ఎక్కడ కూడా పోలింగ్లో వైలెన్స్ చేయడం కానీ, పోలింగ్లో ఒకరిని బెదిరించడం కానీ, పోలింగ్లో కూర్చొని బూత్ క్యాప్చరింగ్ కానీ జరగలేదు. అంటే మీరు అక్కడ ఇది 100 రూపాయలు నేను చెప్తున్నా. అంటే ఇంకోటి మీరు ఈరోజు అంటే ఒకటేనా ఈ విషయంలో మీరు వైసీపీలోకి వచ్చారు కాబట్టి వైసీపీ తరఫున మాట్లాడాలని చెప్తున్నారా? 2014, 2019లో మీరు తెలుగుదేశం క్యాండిడేట్ కాబట్టి. నేను తెలుగుదేశం క్యాండిడేట్. ఆ రోజు ఉన్నటువంటి ఏజెంట్లు ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం ఏజెంట్లు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళ ఊర్లో గెలిచిందో లేదో, ఒకవేళ గెలిచింటే వాళ్ళు నాకు ఏమైనా కంప్లైంట్ చేశారో, వాళ్ళందరూ వచ్చి ఏం లేదన్నా ప్రశాంతంగా జరిగినా బాగా జరిగింది పోలింగ్ అని చెప్పేసి సంతోషంగా చెప్పారు వీళ్ళందరూ. ఈ రోజు తెలుగుదేశం ఏజెంట్గా ఎవరు కూర్చోబోతారో ఆ రోజు కూర్చునేది వాళ్ళే నాకు వచ్చి బ్రహ్మాండంగా జరిగిందన్న, పీస్ఫుల్గా జరిగింది, అందరూ ఎవరు వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళే చెప్పారు. అండ్ మేము కూడా పూర్తిగానే నమ్ముతున్నాం. ఎందుకంటే రవి కూడా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, 2024 ఎన్నికల్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మెయిన్ లీడర్స్ ఎవరు? బీటెక్ రవి,
రామ్ గోపాల్ పార్థసారథి. రామ్ గోపాల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి కూర్చొని రిగ్గింగ్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రిగా ఈ కరెక్ట్. పులివెందుల ఏరియాలో వేరే వాళ్ళని ఆపేదానికి సాధ్యమవుతుందా యాజ్ చీఫ్ మినిస్టర్? మరి రామ్ గోపాల్ చెప్పాలి ఈరోజు ఆయన ఎన్నికల్లో ఇక్కడ ఏమైనా రిగ్గింగ్ జరిగిందా, ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాడా పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని? కానీ లేకుంటే పులివెందుల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది కదా, ప్రశాంతంగా జరిగింది. కాబట్టి ఆ పరిస్థితులు పోయినాయి. కానీ ఈరోజు బయట కొంత హడావిడి జరిగింది కానీ పులివెందుల్లో కడపలో నీకు పట్టభద్రుల ఎన్నికలు ఎక్కడే కానీ జరగల, నీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఎక్కడా లేదు. రాను రాను ప్రశాంత వాతావరణం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉంది, ఇంక్లూడింగ్ ది హార్డ్ కోర్ ఫ్యాక్షన్ ఏరియాల్లో కూడా ఇప్పుడు ఈ మధ్య పోలింగ్ జరుగుతూ ఉంది. మంచి పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొని రావడము, భయాన్ని ఆందోళన పెట్టుకోవడము, మేము కూర్చొని ఆటవిక కార్యక్రమం మళ్ళీ తిరిగి తీసుకొని వస్తామని చెప్పడము చాలా దారుణంగా ఉంది. దీనికి పూర్వాపకారాలు కొంచెం బ్యాక్ లేకపోయి ఎందుకు ఇది జరుగుతున్నాయని ఆలోచన చేస్తే ఇక్కడటువంటి కొంతమంది నాయకులకు ఈరోజు లోకేష్ సరిగ్గా పలకడంలా. చంద్రబాబు నాయుడు అంటే ఆయన కొంచెం లోకేష్ ఏదో చేస్తున్నాడు, ఆయన ఊరికే బ్యాక్ ఎండ్లో కూర్చొని గమ్మగున్నాడు. కానీ స్టీరింగ్ అంతా ఈరోజు లోకేష్ దగ్గరే ఉంది. లోకేష్ కలిసేదానికి వీళ్ళకి అవకాశం లేదు, వీళ్ళకు అనుకున్నటువంటి ఆశించినటువంటి పదవులు వీళ్ళకు రాలే. మీరు ఇటీవల చూస్తే పదవులు కావాలనుకునే వాళ్ళు, 4 రూపాయలు ఆదాయ వనరులు కావాలనుకునే వాళ్ళు, వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్ళు రెచ్చగొట్టేదానికి ఏముందంటే సెంటిమెంటు. కుప్పం ఎన్నికల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది. మేము ఇప్పుడు ఇక్కడ దీన్ని మేము సాధ్యం చేస్తాము, మేము కూడా ప్రతీకారం తీసుకుంటాము అని చెప్పి లోకేష్ రెచ్చగొట్టినట్టుంది. సో లోకేష్ కూడా నాకు తెలిసింది ఏంటంటే లోకేష్ కూడా డాడీకి గిఫ్ట్ ఇవ్వాల్సిందే పులివెందుల జెడ్పీటీసీ అని చెప్పి అక్కడ మాట్లాడినటువంటి విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నాకు ఉన్నటువంటి సంబంధాల వల్ల చాలామంది నాయకులు నాతో టచ్లో మాట్లాడుతుంటారు కదా. సో ఆడ జరిగినటువంటి సంభాషణ కూడా లేదు, డాడీకి మనము పులివెందుల గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను, నాన్నకు ప్రేమతో అన్నట్టు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. దాన్ని ఆ సెంటిమెంట్ వీళ్ళు వాడుకొని మా దగ్గర ఒక సార్ ఉంది, బడే సాబ్ బండి ఆలీ సాబ్ ఎదులు తోలురా తోలని. సో అన్ని వాళ్ళు పెడతారు, ఈడ కూర్చొని కొంత అరాచకం చేస్తే పోలీస్ సపోర్ట్ ఉంటుంది, ఏదో చేయాలనే ఉద్దేశం కనపడతా ఉంది. బట్ ఎటువంటి పరిస్థితులు వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా నాకు తెలిసి భగవంతుడి దయ వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం వల్ల ప్రశాంతమైనటువంటి పోలింగు జనమే జరిపించుకుంటారని నాకు అనిపిస్తూ ఉంది. అవునా? మేము ఎవరము సపోర్ట్ లేకుండా అక్కడటువంటి మహిళలే, స్థానికంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు సైతం కూర్చొని ఈ అరాచకాన్ని వ్యతిరేకిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళే నిలబెడతారనేటువంటి నమ్మకం నాకుంది. కానీ ఎక్కడో కొంత ఆందోళన వైసీపీ నేతల్లో కనపడుతోంది. డెఫినెట్గా. ఎందుకంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా బయట ఎలక్షన్ ఎక్కడైనా జరిగింది అనుకుందాం, పులివెందుల నుంచి జనాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఎలక్షన్కి సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళందరినీ మద్దతు తెలిపి పరిస్థితి. కానీ ఈసారి మిమ్మల్ని రక్షించడానికి బయట నుంచి నాయకులు వచ్చి ఇక్కడ దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ భయం ఫస్ట్ టైం చూస్తున్నారేమో అని. ఏ రోజు ఇంతవరకు ఒక్క వాళ్ళని కూడా బయట నుంచి ఎవరిని పిలిపించలేదు. బట్ ఎలక్షన్స్ వచ్చి ప్రచారం కోసం వచ్చేవాళ్ళు తప్పితే ఒక్క అవుటర్ నాకు చూపించండి ఎక్కడ ఉన్నారు. అవుటర్ రావాల్సినటువంటి అవసరం లేదు. బలమైనటువంటి ప్రజల అభిప్రాయం ఉంది, ప్రజల అభిమానం ఉంది ఇక్కడ. సో వైఎస్ఆర్ కుటుంబంలో ఎవడు కూడా అడ్డుకోలేరు. కాకపోతే మా ఆందోళన ఏంటంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వరుసగా జరిగింది, దాడులు చేయడము, మళ్ళీ మా మీదనే కేసు పెట్టడము, మా వాళ్ళకందరికీ ఈరోజు ఎవడైతే అంత సీరియస్గా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందో, మా వేల్పూర్ రాము మీద దాడి జరిగిందో, వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఒక ఫాల్స్ కేసు వాళ్ళే సృష్టించి వాళ్ళే మా మీద కేసు పెట్టి వాళ్ళ ఇంటికి పోయి అందరిని తీసుకొని బైండ్ ఓవర్ కాదు, ఎస్సీ ఎస్టీ కేసు కింద పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నామని చెప్పి అందరూ భయప్రాంతులు పక్కన ఉంటారు. ఇప్పుడు ఎవడు ఇళ్లలో పండుకోలేంలా. ఒక రకమైనటువంటి వైఎస్ఆర్, ఒక స్థాయి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనే వాళ్ళు ఇంట్లో లేకుండా ఈరోజు ఎక్కడో చెట్టుకొకరు పుట్టకొకరు ఉండాల్సినటువంటి అవసరం ఇంత భయాందోళన సృష్టించారంటే ఏదో చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ స్టిల్ మాకునేటువంటి ప్రజాభిమానం, లోకల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రజాభిమానంతో ఆడోళ్ళు సైతం వీళ్ళ అరాచకాలను ఎండగడతారు, ధీటుగా
ఎందుకంటే ఈరోజు మగవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఊళ్ళల్లో, ఎక్కడో బయట ఉన్నారు. రేపు పొద్దునకి వాళ్ళు చేరుకుంటే వాళ్ళను ఓట్లు వేయనిస్తారో లేకుంటే వాళ్ళని తీసుకుని పోయి పోలీసులు పట్టుకొని పోతే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసింగ్ ఏంటంటే, ఒకవేళ రేపు అదే జరిగితే ఏంటి మీ పరిస్థితి? దానికి ఏం చేస్తాము, సభ్య సమాజం చెప్పాలా. ఇప్పుడు మరీ అరాచకం చేసి గెలిచిందనుకో, అది గెలుపు కిందకి లెక్కకు వస్తుందా కృష్ణమోహన్ గారు? గెలిపేగా, ఎట్లా గెలిపోతుంది? ఎట్టైనా గెలిపేగా. ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. నువ్వు కూర్చొని పోలీసులే కూర్చొని వాళ్ళు వేసుకొని వాళ్ళు చేస్తా ఉంటే మీ కెమెరాలు ఉంటాయి కదా, మీరు ఉండరా రేపు? ఉంటారు, అందరూ మీరు అన్యాయం జరిగితే మీరు ప్రశ్నిస్తాం. చెప్పరా? కానీ ప్రశ్నించరా? వ్యవస్థ కానీ జరిగేటప్పుడు జనం ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అన్ని సంక్షేమ పథకాలు చేసి అన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చి నిజంగా ప్రజలకు ఏమేమి అవసరమో అన్నీ చేసేటువంటి వ్యక్తి ఓడిపోయినారంటే కారణం ఏంటంటే ఒకటి ప్రజాస్వామికంగా లేదు, వీళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు, ప్రజాస్వామ్య విలువలు కూడా వీళ్ళు కావడం లేదని ఒక సృష్టించినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పేపర్ బలము, వాళ్ళకు ఉన్నటువంటి ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి బలము, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి బలము, వాళ్ళ విష ప్రచారంలో జనాన్ని తీసుకోబోగలిగినారు. కొన్ని చిన్న ఇన్సిడెంట్ చూపించుకొని రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది, రాష్ట్రంలో అంతా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో అంతా కూడా అల్లకల్లోలం జరుగుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ లేకి, ఒక మూడ్ లేకి జనాన్ని తీసుకోబోగినారు. దానివల్లనే ఈరోజు ఓడిపోయినాం. కొంతమంది ఈ ఈవీఎంలు అంటున్నారు, బట్ ఇంకొక కారణం కూడా ఏంటంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం అంత పనికి చేసుకున్నాను అనుకో, రేపు ఆయనకు వచ్చే రిజల్ట్ కూడా ఇదే కదా. రేపు ఇంతకంటే ఏం బాగుపడ్డు కదా. వీళ్ళు చేసేదాన్ని జనాలు గమనిస్తూ ఉంటారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలు, మీరే చెప్పారు, 2 రాష్ట్రాల దృష్టి అంతా దీని మీదనే ఉంది. వాళ్ళు అర్థం చేసుకోలేరా? ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే మేము పోటీ చేస్తాం, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాము. దౌర్జన్యం మేమే కూర్చొని ఎవరిని రానికుండా వాళ్ళంతకు వాళ్ళే కూర్చొని వాళ్ళే పోలీసులు కూర్చొని వేసుకుంటే దాన్ని ఎలక్షన్ అంటారా? దాన్ని ఒక కొలమానంగా తీసుకుంటారా? తీసుకునేదానికి అవకాశం లేదు. కానీ ఒకటి టీడీపీ అయితే ఒక మాట చెప్తోంది, ఎటువంటి సంఘటనలు జరగవు, రేపు ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. అది జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. పోయినాయి, అనాగరిక పద్ధతులు పోయినాయి, మంచి పద్ధతులు తీసుకోవాలి, ఎవరి వాదన వాళ్ళు వినిపించాలా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాలకపక్షం ఎంతుందో ప్రతిపక్షం అంతకంటే సమర్థవంతంగా చేయాలి. ప్రజలకు మేలు జరగాలంటే మా వాణి మేము వినిపించలేదనుకో, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది? ఇప్పుడు ఈ యొక్క పాలకపక్షాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రతిపక్షాన్ని. ప్రతిపక్షంలో మేము ఉండి మా జాబ్ చేయలేదనుకో, నష్టపోయేది ఎవరు? డెఫినెట్గా ప్రజలే. సో ప్రజల తరఫున మేము పోరాటం చేసేటప్పుడు గట్టిగానే ఉంటాయి, మా ప్రతిస్పందనలు గట్టిగానే ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి తప్పులు గట్టిగానే నిలదీసేది ఉంటాయి. దాన్ని కరెక్ట్గా తీసుకొని దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకే మేలు. అంటే ఇటీవల కాలంలో మీరు ఒక సీరియస్ అలిగేషన్ లోకేష్ మీద చేస్తున్నారు. మిమ్మల్ని లోకేష్ టార్గెట్ చేశారు, నాకేమన్నా జరిగితే నువ్వే బాధ్యతవి, మీ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధ్యుడు అవుతాడు అని. అంటే మీకు ఏమన్నా సిగ్నల్స్ ఉన్నాయా? మీ మీద అటాక్ జరగబోతుందనో లేకపోతే ఇంకోటి చేయాలనో ఏమన్నా ఆ సమాచారం ఉందా? లేకపోతే ఎందుకని ఈ ఎలక్షన్ టైంలో లోకేష్ని బదనాం చేయాలనే పేరు ఏమన్నా చెప్పారా? అటువంటి లేనిది నేను మాట్లాడే పరిస్థితులు ఉండవు. నాకు చాలా క్రమశిక్షణ ఉంది. నాకు అన్నిటికంటే ఏంటంటే నా ఇమేజ్ మీద, నా మాట మీద ఒక కంట్రోల్, ఒక నిబద్ధత ఉంటుంది. నేను ఏది మాట్లాడినా, ఏ రోజు ఎప్పుడు మాట్లాడినా ఐ స్టిక్ టు దట్ వర్డ్. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను ఏం మాట్లాడినా కూడా, ఒక మాట తప్పు మాట్లాడినా లేకుండా అంటే ఒక మాట అనవసరంగా మాట్లాడినా దానికి ఎప్పటికైనా నేను కట్టుబడి ఉంటాను. నాకు క్రెడిబిలిటీ చాలా ముఖ్యం. నేను ఈరోజు చెప్పింది ఎందుకంటే గత వారం నుంచి కొన్ని వందల మంది, నాట్ 5 మంది 10 మంది కాదు, కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక నేతలు కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండబ్బా, కొంచెం ఏదేదో అనుకుంటాడు అని చెప్పి రకరకాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఆలోచన చేస్తే కూడా ఇప్పుడు లోకేష్ యొక్క దృష్టి ఏముంది? అన్ని అన్యాయాలు, అక్రమాలు, విపరీతమైనటువంటి అవినీతి. క్వశ్చన్ చేసేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఎక్కువగా నేనే క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళను. ఒకవేళ ఆయన నోరు జారినా కూడా గట్టిగా ధీటుగా అదే స్థాయిలో జవాబు ఇచ్చింది నేను. ఉండొచ్చు, ఆయనకు ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళని రెచ్చగొడితే అతనేం చేస్తాడు? డైరెక్ట్గా చేసేటువంటి పరిస్థితులు ఏముండవు. వీళ్ళని రెచ్చగొడతాడు. వీళ్ళని ఏమని రెచ్చగొడతాడు? నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు పదవి ఇస్తా అంటాడు, నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు కాంట్రాక్ట్లు ఇస్తా అంటాడు, 4 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి పనులు చేస్తా అంటాడు. వీళ్ళు రెడీగా ఉండడు దానికి.
ఇప్పుడు ఈ రోజునటువంటి ఇక్కడటువంటి నాయకులు ఎట్లుంటే మన ఎన్నికల్లో కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉండరు, లేకుంటే ఒక డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా పదవి ఆస్తితో నిలబడిన వాళ్ళు ఉండరు, పదవులు ఆశించే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఇప్పుడు అవి రావాలంటే ఏం కావాలా? లోకేష్ యొక్క మెప్పు పొందాలా. అంటే ఈ ఎలక్షన్ కేవలం లోకేష్కి మెప్పు కోసమే మీ నాయకులు నూటికి చేస్తున్నారు అంటారా మీరు? నూటికి 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 100% ఈరోజు రాష్ట్రంలో అనేక జెడ్పీటీసీలు, అనేక ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్. కేవలం ఎందుకు ఈ రెండే వస్తాయి? ఈ జెడ్పీటీసీలు 4-5 పిలిచినట్టారు, మిగతా ఆయన ఎందుకు పిలవాలా? మరి మీరు అట్లాంటప్పుడు ఈ సంఘటన జరిగి చాలా కాలం అయింది కదా, అప్పుడే ఎందుకు బై ఎలక్షన్ పెట్టుకోలేకపోయారు మీరు ఎవరు? ఇక్కడ? నేను కాదు, ఇప్పుడు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మరి వాళ్ళు ఎందుకు ఎలక్షన్ కమిషన్ జరిగింది తెలియదు. ఈ 14 నెలల నుంచి కూడా ఎందుకు పిలవలేదు మరి నాకైతే అర్థం అప్పుడు కావట్లేదు. ఏం జగనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన జగన్ ఎప్పుడు అనుకున్నప్పుడు కాదనుకుంటా. అంటే జగన్ గారు ఆ ఎన్నికలు ఒకవేళ చనిపోయిన లేదన్నా ఉంటే వాళ్ళు ఒక 2-3 నెలలు టైం తీసుకుని ఉండొచ్చు. ఈ లోపల జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు 14 నెలలు అయిపోతుండే. 14 నెలల నుంచి ఈ పార్టీనే కదా అధికారం ఉండేది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ మహేష్ రెడ్డి చనిపోయి 2 సంవత్సరాల పైన అయింది. 2.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల ముందు అంటే కన్నా అప్పుడు ఆ మెయిన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంచాయతీరాజ్ వాళ్ళు పక్కన పెట్టిండొచ్చు. ఎలక్షన్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేయొచ్చు కదా, చేయలే. ఇప్పుడు పిలిచినారు. ఆ తర్వాత పిలిస్తే ఈరోజు ఖాళీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నీ జరగాలి కదా. మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ మీరు చూడండి. ఒకరోజు ఎప్పుడైనా వాళ్ళు ఈ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేస్తారంటే ఆ రోజు వరకు ఖాళీగా ఉన్నటువంటి అన్ని అన్ని పెడతారు. చేస్తారు కదా. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఏమైనా పిలిచారా? ఇది కొంతమంది కావాలని వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళ పెత్తనం జరగాల, వాళ్ళకు పదవులు కావాలా. వాళ్ళకు పదవులు కావాలంటే లోకేష్ను ఏదో రకంగా గిరాలా, లోకేష్ దగ్గర కూర్చొని వీళ్ళ యొక్క కథ చూపించాలా. అతను ఒక మూర్ఖుడు. అతను నిజంగా వాళ్ళ నాయన మాదిరి కొంచెం తెలివైనోడు అయితే కనుక ఇటువంటి పనులు చేయడు. కానీ ఆయన ఎందుకో పెద్ద ఆయన ధృతరాష్ట్రుడు కదా, దుర్యోధనికి అంతా అప్పగించినట్టు ఆయన కూర్చొని కళ్ళకు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా సతీష్ గారు? ఎందుకంటే 25 సంవత్సరాలు ఒక పార్టీలో ఇబ్బందులు పడ్డారు, ఇక్కడ ఫైట్ చేశారు. నాకు తెలిసి నీటి కోసం, వాటర్ కోసం దాదాపు 1 సంవత్సరం రోజులు గడ్డం పెంచుకొని తిరిగారు. ఇట్లాంటివన్నీ చేసిన మీరు అధికారంలో వస్తుందని అప్పటికి కొంత అంచనాలు ఉండి కూడా ఆ లాస్ట్ టైంలో మీరు పోయి మళ్ళీ ఓడిపోయే 11 సీట్లు వచ్చే పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను ఆ పార్టీలోకి చేరేటప్పుడు కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరేటప్పుడు కూడా ఎవరైతే నన్ను పార్టీలో చేర్పించారని చెప్పి ఆ శ్రద్ధ తీసుకుని చేస్తారు వాళ్ళకి క్లియర్గా చెప్పారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓకే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తున్నారు కాబట్టి ఆ పార్టీలో వాళ్ళు నన్ను నమ్మడం లేదు కాబట్టి రాజకీయాల్లో ఉండాలి కాబట్టి నేను ఆయన తరపున నిలబడాలనుకుంటున్నాను. నాట్ ఎక్స్పెక్టింగ్ మళ్ళీ అధికారంలోకి సార్ క్లియర్గా చెప్పాను. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, అంటే అంత డైరెక్ట్గా చెప్పలేదు కానీ అవినాష్ రెడ్డి గారికి అయితే చాలా క్లియర్గా చెప్పాను. రేపు మనం బేసిక్గా ఎవరైనా ఏమనుకుంటారు, అధికారంలోకి వస్తే అధికారంలోకి పోవాలి, ఆ ఆలోచనలు ఎవడైనా. మీరు ఓడిపోతారని తెలిసి నాకు గెలుపు ఓటముల కంటే కూడా నాకు గౌరవం ఇచ్చే వ్యక్తులు కావాలా. మీరు దానికోసం వెళ్ళారా? 100 రూపాయలు అంతే కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలా, అది నా బ్లడ్లో ఉంది రాజకీయం అనేది. 2-3 సంవత్సరాలు నేను రాజకీయాల్లో లేనప్పుడు చాలా సఫకేటింగ్గా ఫీల్ అయినా. అంటే ఎవరన్నా వస్తారు, ఏదో ఈ పని అంటారు, ఆ పని అంటారు. 25 సంవత్సరాలు చేసిన ఆ పని వాళ్ళ కోసం అటెండ్ కావడం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా అట్టే వేస్ట్ చేశారు. 30 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ ఎప్పుడైనా అనిపించిందా ఏందిరా మనకి రాత ఇప్పుడు అపోజిషన్ లోనే అక్కడే చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంది అని ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడైనా? అంటే మీరంటే ఓకే అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా కొత్త ఏంది ఈయన వ్యాపారాలు వదిలేసి ఇంకోటి వదిలేసి ఎప్పుడు ఈ ఓడిపోయే పార్టీలోనే ఉంటున్నాడు, ప్రతిసారి ఈ 20 సంవత్సరాలకి ఇట్టే జరుగుతుంది, ఈ రోజు మనం ఎంజాయ్ చేసిన పరిస్థితి లేదు అనే ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది కదా. నాకు అదొక్కటి పెద్ద వరం కదా. ఏ రోజు కూడా నా రాజకీయంగా ఎలక్షన్స్ వస్తే ఈ ప్రచారానికి రావాలంటే వస్తారు తప్పితే ప్రచారం రావాలి, అడవి కావాలి, తీయాలంటే చేయడము, ఇంట్లో ఎవరు వచ్చినా కూడా గౌరవంగా అందరినీ రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి ఏదో కావాల్సినట్టు కాఫీ టీలు చేసి ఇచ్చడము, లేకుంటే సమయానికి వస్తే భోజనం పెట్టడం, అది చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా నన్ను రాజకీయాల్లో ఇది చెయ్యి, ఇది ఎందుకు చేస్తాను అనేటువంటి క్వశ్చన్ నా ఫ్యామిలీలో ఇంతవరకు రాలా. దట్ ఈస్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బూన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ దే హావ్ గివెన్ మీ. ఎప్పుడు కూడా వాళ్ళకి తెలుసు కష్టాలు పడుతున్నాము, జైలులో పోతున్నాము, ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది.
ఏ రోజు కూడా కనీసం బాధ కూడా పడలేదు. సరే ఆయన కార్యక్రమం ఆయన చేస్తాడు, మనం చేసే సహాయం చేస్తాం అనేటువంటి అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఉండడం వల్లనే కొన్ని చేయగలుగుతున్నాం. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఫర్ మీ నాకు వేరేది ఏం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు ఒకటి వీలైనంత సర్వీస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడన్నా ప్రజలు లేకపోతే పలానా వ్యక్తి వచ్చాడు, ఫలాని వ్యక్తి అంటే ఈరోజు ఉండొచ్చు, రేపు నేను పోవచ్చు, ఇంకోటి ఏమైనా పోవచ్చు. ఫలాని వ్యక్తితో ఎక్కడన్నా చర్చ జరిగితే మంచోడబ్బా అని అనిపించుకోవాలని తప్పితే నేనేందో ఎమ్మెల్యేనో లేకుంటే మంత్రో లేకుంటే ఇంకోటి కావాలనేటువంటి ఆలోచన లేదు. 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటప్పుడు కూడా ఏ రోజు నేను పదవి ఆశించలే. ఒకసారి 2009లో కౌన్సిల్, నేను ఫస్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కౌన్సిల్ అనేది కానీ ఇంకోటి కానీ లేదు. దెర్ వాజ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఫర్ మీ, ఎమ్మెల్యేగా నిలబడాలా, ఎమ్మెల్యే గెలిచాలా. కానీ నీకు ఇక్కడ ఆప్షన్ లేదుగా. లేదు, అదే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్రి చెట్టు, దాని కింద ఎన్ని సీట్లు వచ్చినా పరిగేది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ లేదు కదా. మరి నేను చెప్పేది అప్పుడు కూడా ఆ రోజు కూడా అక్కడ ఉండింటే అట్లీస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉంది, లేదు అవకాశం ఉంటే ఎమ్మెల్యే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ లేదుగా. నేను అదే చెప్తున్నా, నాకు అటువంటి అవకాశం లేని పరిస్థితిలోనే నేను ఫస్ట్ పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎదిరించినప్పుడు ఎమ్మెల్సీ అనేది కానీ కౌన్సిల్ అనేది కానీ లేదు. నాకు ఉండేటువంటి మనసులో ఒకటి ఏంటంటే ఒకటి ఆ కుటుంబం మీద గెలవాలనేటువంటి దాంతోనే చేస్తే, అది గెలిచేదానికి కూడా నేను ఎంచుకునేటువంటి మార్గం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, మంచి ఇమేజ్ తెచ్చుకోవాలా, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ మన్నన పొంది ఇక్కడ ఎమ్మెల్యే కావాలని అనుకునే తప్పితే ఏ రోజు కూడా అడ్డదారిలో కానీ అక్రమ మార్గాల్లో కానీ చేయాలని నేను అనుకోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరన్నా చేస్తే మనం ప్రతిఘటించాలనేటువంటి దారిలోనే చేసా. మంచి మార్గం చెప్పినా ప్రజలందరికీ మేలు చేసేటువంటి మార్గంలో చేస్తాను. ఈరోజు కూడా మీరు ఎవరైనా విచారించండి, పులివెందుల కాన్స్టిట్యున్సీలో నేను మంచి పనులు వీలైనవి చేయగలిగిన, 24 గంటలు అందుబాటులో ఉండగలిగిన, పార్టీ క్యాడర్ ఉన్న ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళందరినీ నా శాయశక్తులా కాపాడినా, జైళ్ళల్లో ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి బయటకు పెట్టినా, ఈ ప్రాంతానికంతా నీళ్లు తెచ్చేదానికి నా వంతు కృషి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వారిని కన్విన్స్ చేసి నేను కూడా ఒక కమిట్మెంట్తో ఈ గడ్డం పెంచుకొని ఒక దాదాపు 18 నెలలు 19 నెలలు అదే పనిగా కాళ్ళ మీద తిరిగి కూర్చొని నీళ్ళు తీసుకొని వచ్చినాం, మంచి కార్యక్రమాలు చేసినాం, అదే దాంతో ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో అతను నేను నమ్మనప్పుడు అంటే కేవలం ఇది ఒకటేనా, లేకపోతే వేరే ఇష్యూస్ ఏమన్నా? వేరే ఏం ఇష్యూ ఉంది? ఇప్పుడు నన్ను చులకనగా మాట్లాడితే నేను భరించను. నేను లోకేష్ పెట్టేటువంటి మనిషిని కాదు, వాళ్ళ ఇంట్లో ఒక కట్టుబడినో లేకుంటే వాళ్ళ లేబరో కాదు. నేను నాకు సతీష్ రెడ్డి అంటే నాకు అదే గౌరవం ఇచ్చి నన్ను ఒక కుటుంబ సభ్యుని మాది చూసుకుంటే నేను వాళ్ళ దగ్గర ఉంటా. వాళ్ళు ఏ రోజైతే నేను బాసు నువ్వు నా ఇంట్లో నౌకరు అనుకుంటే వాళ్ళ ఇంట్లో నేను పనిచేయాల్సినటువంటి అవసరం. కానీ మీకు చంద్రబాబుకి మంచి చాలా బాగా నాకు చంద్రబాబు రిలేషన్ ఉండేది బాగా. మమ్మల్ని లోకేష్ ప్రవేశించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉండబట్టే నేను అంత పోరాటం చేయగలిగిన. నేను జైలుకి పోయినా కూడా నాకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు తరపున ఎందుకు పోటీ చేయగలిగిన అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో నాకు స్థానం ఉంది, ఆ గౌరవం ఉంది కాబట్టి నేను చేయగలిగిన. కానీ ద మూమెంట్ ఐ కేమ్ నో దట్ లోకేష్ వచ్చినప్పటి నుంచి 2-3 సంఘటనలు కొంచెం అతను చులకనగా ఒకసారి మాట్లాడిన తర్వాత ఏమనుకున్నానంటే తెలుసో తెలియకో మాట్లాడేటట్లే తెలుసుకుంటాడులే అనుకున్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వర్షన్లో వేరే వాళ్ళతో మాట్లాడడం తెలిసిన తర్వాత ఇక దేనికోసం చేయాలి? ఇప్పుడు ఎవరి కోసం అయితే నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నానో, ఎవరి కోసం అయితే నేను ఇంత కష్టపడుతున్నానో ఆ మనిషే నేను నా ప్రత్యర్థులతో నేను అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి మాట వేరే వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఐ థాట్ ఇట్ ఈస్ అన్ఫిట్. వాళ్ళ దగ్గర ఉండడం అన్ఫిట్. తర్వాత ఖాళీగా ఉన్నాను, పక్కకు వచ్చిన తర్వాత మీరు దగ్గర నుంచి ఒక 4 ఏళ్ళు తర్వాత మీరు రండి, మీరు బాగుంటుందన్నాడు, వచ్చింది, పిలిచారు, మీరు వెళ్ళిపోయారు, జాయిన్ అయ్యారు. ఇప్పుడు పార్టీ కోసం సీరియస్గా కమిటెడ్గా మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారు. ఓకే, దాని గురించి అయితే ఇక్కడ మీకు వేరే అవకాశం లేదు కదా. ఇప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఈ రోజుకైనా ఎమ్మెల్యే కావాలి అనే ఒక అంబిషన్తోనే మీరు ఎన్నికలు స్టార్ట్ చేశారు. ఇక్కడ 25 సంవత్సరాలు వీళ్ళతోనే ఫైట్ చేశారు. 25 సంవత్సరాలు కొన్ని రకాలుగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, కొన్ని ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్గా కొంత లాస్ అయిన పరిస్థితి ఉంది, ఇన్ని స్ట్రగుల్ పడ్డారు. మళ్ళీ సరే జగన్ దగ్గరికి వచ్చారు. జగన్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పులివెందుల్లో మీకు వేరే ఆప్షన్ లేదు. జగన్ పోటీ చేస్తే ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ కుటుంబం సభ్యుల నుంచే పోటీ చేస్తాడు. కానీ సతీష్ రెడ్డికి ఎక్కడ ప్లేస్ ఉంది? మీకేమన్నా హామీ ఉందా? నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలే. పాయింట్ బ్లాక్గా
మీకు ఏం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు పార్టీలో చేరేటప్పుడు నాకు ఒక గౌరవం కావాలా, నా తరపున ఎవరైనా కొంతమంది వచ్చిన ఏదైనా పనులు అడిగినప్పుడు నేను వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితులు ఉండాలని 2 మాటలు అడిగాను. మళ్ళీ అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, అవినాష్ రెడ్డి గారిని అడగండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడన్నా అవకాశం వస్తే అడగండి. నేను అడిగింది ఒకటి, నన్ను గౌరవంగా చూసుకోవాలా, నా తరపున ఎవరైనా ఏదైనా పనులు ఇబ్బంది పడి నా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నేను అడ్రస్ చేసే రకంగా నాకు మీరు హెల్ప్ చేయాలా అని చెప్పాను తప్ప నేను ఎటువంటి ఆంక్ష కానీ ఎటువంటి క్వశ్చన్ కూడా నేను వాళ్ళని అడగలే. యూ కెన్ ఆస్క్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఐ కెన్ స్వేర్ దిస్ అండ్ yes, yes, yes. దిస్ వాజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు హిమ్. నాకు గౌరవంగా చూసుకోండి. రేపు ఏదైనా ఎవరైనా నా తరపున ఏదైనా సమస్యలు ఏదైనా వస్తే ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి మీరు తప్పకుండా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం చేయలేకపోవచ్చు, బట్ దాంట్లో ఒక సిన్సియారిటీ, ఆ 2 కండిషన్ తప్పితే నేను ఏమీ అనలా. నేను ఈరోజు కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నది డెస్టినీ ఎటు చేస్తే అటు చేస్తుంది. నాకేం పదవుల కోసం నేను ఏ రోజు పోరాడలేదు. పదవి అడిగింది ఒకసారి. ఎప్పుడు అడిగానంటే చంద్రబాబు నాయుడును ఎమ్మెల్సీగా ఏమని చెప్పి ఎప్పుడు అడిగానంటే నాకు కొంచెం లైఫ్ థ్రెట్ ఉంది. నేను ఏదైనా మాట్లాడాలి, ఇక్కడ పోరాటం చేయాలంటే మినిమం ఒక స్థాయి లేదు. నేను పోయి ఒక ఎక్కడైనా రిప్రజెంటేషన్ అయ్యన్నా ఇంకో దగ్గర పోవాలన్నా సెక్యూరిటీ లేదు, ఏం లేదు. మీరు ఇవ్వకుండా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్సీ గురించి అడిగా. అది కూడా ఒక 3-4 ఇయర్స్ గడిపిన తర్వాత మళ్ళీ కూర్చొని కండిషన్ ప్రకారం కూర్చొని చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంది. నాకు ఎమ్మెల్సీ వచ్చేదానికి నేను ఊరికి అట్లా కూర్చొని ఉంటే మామూలుగా తెచ్చి ఇవ్వాలి నాకు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చెప్తున్నానంటే 5 సార్లు నేను పోటీ చేశా కదా, ఒక్క రోజైనా నేను చంద్రబాబు నాయుడు గారిని పోయి నేను నిలబడితే నాకు టికెట్ ఇమ్మని చెప్పి అడిగినానేమో ఒకసారి అడగండి. అడగలేదు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అంటే ఆయన తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు అది ఒక బరువు అని. ఒక బరువు ఒక కొండ ఒక పర్వతాన్ని తెచ్చి నా భుజం మీద పెట్టి మోయమంటే ఆయన కోసం మోసిన ఆయన రెస్పాన్సిబిలిటీనా కాదా? ఇంత బరువు మోస్తున్నాడే సతీష్ రెడ్డి మా కోసము, ఈయన ఏదో ఒకటి మనం చేయాలనేటువంటి భావన బాధ్యత ఆయనకు ఉండాలనా లేదా? లేదు. బట్ లాస్ట్లో కొంచెం గట్టిగా, ఎందుకంటే నాకు సఫికేట్ ఫీల్ అయినప్పుడు నాకు కనీసం మినిమం గన్మెన్ లేదు, ఇంకొకటి లేదు, రక్షణ లేదు, నేను పోరాడాలి వాళ్ళతో. పోరాడేటప్పుడు వీళ్ళు ఏదైనా రావాలి కదా అనుకుంటే దానికి కూడా ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రమేష్ వాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళే ముందరుండి నాకు వచ్చేదానికోసం ఆ చర్చల్లో వాళ్ళు ఉన్నారు. అటువంటి కండిషన్స్లో నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు నన్ను కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ చేశామని. గుండె మీద చేసుకొని చంద్రబాబు నాయుడు కౌన్సిల్ చైర్మన్ నాకు ఇచ్చినాడా? హీ షుడ్ ఆన్సర్ దట్. తెలుగుదేశం వాళ్ళు ఆన్సర్ చేయాలా. ఈ చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత పోరాటం చేసేవాడిని, ఇంత బాధ్యతలు వీళ్ళ తరపున మోసిన నేను ఉంటే, ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చైతన్య రాజు అతను మా పార్టీ కూడా కాదు, అవును, బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఆ చైతన్య రాజును ఎమ్మెల్సీగా డిప్యూటీ చైర్మన్గా అనౌన్స్ చేసి ఆ రోజు వదిలినాడు. వదిలిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు బలం ఉంది, తెలుగుదేశం పార్టీకి చాలా తక్కువ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కూర్చొని అతనికి మేము చేసే సమస్య లేదు, మేము ఎట్టని కూడా ఆయన ఓడగొడతాం అనేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేశారు నన్ను. సతీష్ రెడ్డి అయితే మేము మద్దతు ఇస్తాం, వేరే వాళ్ళని. విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళకి నాకు మద్దతు చెప్పి నేను తప్ప వేరే వాళ్ళైతే పోటీ చేస్తామంటే ఇచ్చినారు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి నా మీద ప్రేమ ఉండి ఇవ్వాల. దట్ ఈస్ వన్ ఆఫ్ ది హర్టింగ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఎందుకంటే నన్ను మీరు గుర్తించడంలా నా పోరాటాన్ని అవతలందరూ గుర్తిస్తాండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నేను పోరాడినానో వాళ్ళు నన్ను గుర్తిస్తాండరు. నువ్వు గుర్తించడం లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అంటే జరిగిపోయినాయి. నాకు ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చినాడు, దానికి అంత పదంతలు నేను చేశా. ఏ రోజు నేను టికెట్ అడగల. నేను టికెట్ అడిగింటే నీకోసం చేస్తాను అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ కార్యక్రమం నీకు చేస్తాము, నీకు ఈ రకంగా నీకు ఆదాయం చూపిస్తాను, ఒక రోజు అడగమని చెప్పు. ఏ రోజైనా 10 రూపాయలు నాకు డబ్బులు కావాలని చెప్పి నేను అడిగినానని చెప్పమని చెప్పు చంద్రబాబు నాయుడు. మీరు 5 ఎలక్షన్లు సొంత మీ డబ్బే కాదు, పెట్టారు. ఎలక్షన్ల వరకు ఆయన ఎలక్షన్ నాకెందుకు? నేను డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేవు. ఇప్పుడు ఒకటి కృష్ణమోహన్ గారు, భగవంతుడు అనే ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. నేను ఎన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఇబ్బందులు ఉన్నాయి. నాకు పెద్ద ఎత్తున మిగతా వాళ్ళందరి మాదిరి నాకు కూడా ఒక పెద్ద రైతు కుటుంబము, పెద్ద ఫ్యామిలీ, ల్యాండ్ బ్యాంక్ ఉండేటువంటి ఫ్యామిలీ. నేను చేసిన కష్టము, నేను చేసిన పుణ్యము, మా పెద్దోళ్ళు చేసినటువంటి పుణ్యము. అందరి భూములు ఒక రేటు ఉంటే నా భూములు దానంతా 100 రెట్లు పెరిగినాయి. గుడ్.
మామూలుగా కామన్గా ఒక రైతులకు ఒక రేటు ఉండింది అనుకోండి, దానంతా 100 టైమ్స్ నాకు ఉన్నటువంటి భూమి రేటు పెరిగింది. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నేనేం సంపాదించుకున్నా కూడా ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నానంటే, మీరు ఖర్చు పెట్టడం పని. అండ్ ఆల్ దిస్ హెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ డెవలప్మెంట్ చేయడము, ఈ రాజశేఖర రెడ్డి చేసిన డెవలప్మెంట్ వల్ల నా ఆస్తులు పెరిగినాయి. ఎవరి మీద అయితే పోటీ చేస్తానో ఆయన చేసేటువంటి కార్యక్రమాల వల్ల నా ఆస్తులు బాగా విపరీతంగా వాల్యూ పెరిగినాయి. నాకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో లేదు. గడిచిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నా భూములు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. కదా ఫస్ట్లో నా దగ్గర, నేను కూడా ఒక రైతే కదా, నాకు వ్యవసాయంలో వచ్చేటువంటి డబ్బులు ఎంతవరకు సరిపోతాయి. బట్ స్టిల్ ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా అంతో ఇంతో కాంట్రిబ్యూషన్ అయితే నేను చేశాను. ఎట్లా పద్ధతి ఉండేదంటే, ఎన్నికల వరకు వచ్చేటువంటి ఖర్చులు ఏమైనా నేను పెట్టుకునేవాడిని. ఈ ప్రాంతంలో ఎన్నికలు అయితే కన్నా డబ్బులు పంచేటువంటి పద్ధతి ఉంది. అది వాళ్ళు సప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రాను దాంట్లో కూడా నేను కొంచెం యాడ్ చేసుకుని, ఎందుకంటే నాకు కొంచెం చేయగలుగుతాను. అండ్ ఎప్పుడు కూడా నాకు ఇంత కావాలని చెప్పి నేను ఎప్పుడైనా డిమాండ్ చేశాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అడగమని చెప్పి, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుంటే, అప్పులైతే ఆ అప్పులు నా కార్లతో సహా అన్ని కట్టాను నేను. ఇది ఆ విషయం ఆదినారాయణ రెడ్డికి తెలుసు, బీటెక్ రవికి తెలుసు, చంద్రబాబు నాయుడుకు తెలుసు, ఇన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీరియస్. అదే రవిని గుండెల మీద చేసుకొని చెప్పాలి దీని గురించి. ఆ తర్వాత ఇన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నారు. కొంతమంది నా దగ్గర, చాలా మంది వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళే పెట్టుబడులు పెట్టారు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో డబ్బులు కొంచెం ఎక్కువ పంచాలంటే చాలామంది లోకల్గా ఉన్నటువంటి లీడర్లే అనుకున్న దానికి యాడ్ చేసి పెట్టారు. అది వాళ్ళు కట్టకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని పోతే, మీకెందుకు మీ దగ్గర అంత పంచడమే వేస్ట్ అన్నట్టు ఆయన పలకుండా పోతే, నా ఆస్తులు ఇంక్లూడింగ్ నా కార్లు అమ్మి డబ్బులు అందరికీ కట్టాను. ఆ విషయము ఆదినారాయణ రెడ్డికి, బీటెక్ రవికి, ఈ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరినీ కూడా మీరు అడిగితే తెలుస్తుంది. నేను కూడా చేతులు ఎత్తేసి ఉండొచ్చు. వాళ్ళు ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు, నేనేం చేయాలా పో అని చెప్పి నేను చేతులు ఎత్తుండొచ్చు. నేను ఎత్తలే అట్లా. ఇంక్లూడింగ్ నాకు ఉన్నటువంటి వాహనాలు కూడా అప్పులే కట్టించిన. అంటే సమ్ టైం, ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటి డబ్బులు 8 నెలలు 9 నెలలు, దాంట్లో ఆయన ఆదినారెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంచెం ఇచ్చినాడు, మిగతా బ్యాలెన్స్ అంతా నేను కట్టుకున్నా. ఇట్లా జరిగిపోయింది. నేను ఏ రోజు కూడా పార్టీకి అప్రతిష్ట తెచ్చాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఒక వెంట్రుకు వాసంత పార్టీకి వ్యతిరేకంగా కానీ, లోపాయకారంగా కానీ నేను వ్యవహరించినట్టే నేను సర్వనాశనం అవుతాను. ఈరోజు ఒక శాపం నాకు నేనే పెట్టుకుంటున్నా. ఒక వెంట్రుకంతా నేను ఆ పార్టీలో ఉన్నంత కాలం ఆ పార్టీకి ద్రోహం చేయాలని కానీ, లోపాయకారంగా నేను ఒప్పందం చేసుకునిన్నా నేను సర్వనాశనం అయిపోతాను. నాకు నేనే శాపం పెట్టుకుంటాను. ఎవరైనా మనం మాట్లాడుకొని. అంటే ఇంత కమిట్మెంట్, అంటే చాలా దగ్గరగా చూశాను సతీష్ గారు మిమ్మల్ని. నేను కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను కదా. కానీ కమిట్మెంట్ ఉంది, కానీ ఎక్కడో అదృష్టం కలిసి రావట్లేదు అనే ఒక అదృష్టం ఉంది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు లేరు కృష్ణమోహన్ గారు. ఈరోజు ఎక్కడ పోయినా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అందరూ టాప్ టు బాటం లీడర్ల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి టాప్ టు బాటం దగ్గర నుంచి నా ఇమేజ్ ఏందో నాకు తెలుసు. ఐఎమ్ మోర్ హ్యాపీ దెన్ దట్. ఇప్పుడు నాకెందుకు ఈ రాష్ట్రం మొత్తం మీద గుర్తింపు ఉంది. కొంతమంది పదవుల వల్లనే కథ అనుకుంటారు, కొంతమంది డబ్బులు ఉంటేనే గొప్ప అనుకుంటారు. నాకు రాజకీయాల్లో డబ్బులు లేకుండా భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను ఏం పెద్ద కష్టపడుకున్నా కూడా నా భూములకు వాల్యూ వచ్చేటట్టు భగవంతుడు నాకు ఇచ్చాడు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. నా గుర్తింపు అనేది, నాకు ఏ పదవి లేకుండా రాష్ట్ర వ్యాప్తంలో ఒక గొప్ప లీడర్లకి ఎంతెంత గుర్తింపు రావాలో అంత గుర్తింపు నాకు ఉంది. కానీ ఇప్పుడు తాజాగా మిమ్మల్ని పాత ఫ్యాక్షన్ కథలన్నిటికీ తెర మీదకి తీసుకొని వస్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఏ పాత రాజారెడ్డి గారికి సంబంధించిన కేసుల్లో కావచ్చు, ఆ తర్వాత ఇటీవల జరిగిన, అంటే మీరు గన్మెన్ ఫైర్ చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ తెర మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నేను పోరాటం చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, అందరికీ కూడా తెలుసు. దీంట్లో నేను దాచిపెట్టినా దాగేటి కాదు. అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చేశాను. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలా, లేకుంటే పోలింగ్లో అక్రమాలు చేయాలా, లేకుంటే వీళ్ళు కష్టపెట్టాలనేటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు కూడా ఎదురుగాలేదు. నేను మనసు విప్పి నేను చెప్తాను, ఎవరో చెప్పింటే చెప్పండి నాకు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒక్కసారి కన్ను తెరిచి ఒకసారి ఆలోచన చేయండి.
2019 నుంచి 2024 గంటలు 24 వరకు ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి అవును. అనుకుంటే ఏం చేసి ఇప్పుడు మనం అందరం మీరు అనుకుంటే చాలా అన్యాయాలు చేసిన అక్రమాలు మిమ్మల్ని చేయాలనుకుంటే ఎవడైనా దిక్కు దివానం ఉందా? రవి కూడా ఆ మాట చెప్పారు రవి కదా. ఓపెన్ గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఐ థింక్ రాధాకృష్ణ గారికే చెప్పాడు, అన్న వాళ్ళు అనుకుంటే ఎంత చెప్పినా ఒక అరగంటలో నేను లేను నా అన్నాడు. మరి ఇప్పుడు ఆయనకేమన్నా ఇబ్బంది జరిగిందా, రామ్ గోపాల్కి ఇబ్బంది జరిగిందా, నాకు ఇబ్బంది జరిగిందా, పేర్ల పార్థసారథికి ఇబ్బంది జరిగిందా? పేర్ల పార్థసారథి ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దీంట్లో దాంట్లో పాత్ర ఉండే ఆయన శేషారెడ్డి ఎవరైతే జైలు నుంచి బయటకు వచ్చినాడు. ఎవరికి ఇక్కడ ఇబ్బంది జరిగినాయి పులివెందుల్లో? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడైతే ఎవరికి కష్టం జరిగింది? ఎంత అమాయకుడు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి. నేను మంచోని కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేకున్నాడు ఆయన. నేను నిర్దోషిని, నేనేం చేయలేదని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. నేను ఆయన తరపున అడుగుతాడా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడికి ఇబ్బంది జరిగింది చెప్పండి అబ్బా. ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కదా, ఎవడన్నా కొట్టినాడా, ఎవడన్నా తిట్టినాడా, ఎవడన్నా ఆస్తులు లాక్కున్నాడా, ఏం చేసినాడు చెప్పు? మనం అందరం స్వేచ్ఛగానే ఉన్నాం కదా. నువ్వు ఎలక్షన్ నిలబడినప్పుడు ఫేర్గా జరిగా, రామ్ గోపాల్ ఎలక్షన్ నిలబడినప్పుడు ఫేర్గా జరిగా, నేను ఎలక్షన్ నిలబడినప్పుడు ఫేర్గా జరిగింది. మళ్ళీ ఆయన ఎందుకు నిందించాను మనము? ఈరోజు ఎందుకు ఈ రకమైన చేసుకొని మేమేదో ప్రతీకారం తీసుకున్నాం? ఎవరికి ప్రతీకారం తీసుకుంటే జరిగినాయి ఇంతకుముందు కాలక్రమేణము అనేక మార్పులు జరిగినాయి పులివెందుల నియోజకవర్గంలో. చాలా కాలము అరాచకం పేరింది, చాలా కాలం ఎలక్షన్స్ అంటే ఈ యొక్క పులివెందులు ఒకటే కాదు, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో జరిగినాయి. జమన్మడుగులో జరగలేదా, లేకపోతే కమలాపురంలో జరగలేదా, లేకుంటే తాడిపత్రిలో జరగలేదా, లేకుంటే రాప్తాడులో జరగలేదా? రాజ్యంలో అంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉండింది. కాలక్రమేణా మారింది. అన్నిటికంటే పులివెందుల్లో నేను 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి స్పష్టంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళను భౌతిక దాడులు చేయాలా, వాళ్ళని హింసించాలా, వాళ్ళు చేయాలనేటువంటి దాని లేదు. బట్ ఒక్క విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో, ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడబ్బా ఎంత తోడైనా కూడా దాన్ని ఆ దెబ్బకు దెబ్బ తీయాలనేటువంటి కసి పట్టుదల ఉండేవాడు. ఇటీవల కాలంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో నేను కారులో పోతా ఉన్నాను. ఏదో డిస్కషన్ మామూలుగా జరుగుతూ ఉండింది, ర్యాండమ్ డిస్కషన్ జరుగుతా సడన్గా ఒక విషయం లేదు రాజకీయాల గురించి మాట్లాడతా, సతీష్, సమ్ పీపుల్ టెల్ దట్ arresting Chandrababu Naidu has led to our defeat. But even if it costed that election, I wanted him to know the pain of others. ఆయన అన్న మాట అధికారం చెప్పేది కాదు. Even if it costed the elections, I wanted him to feel the pain of others. అంటే అటువంటి వ్యక్తి నిజంగా చెప్తాను, నేను ఈ ప్రాంతంలో ఎవరైనా కూర్చొని ఒక్క చెడ్డ మాట, ఒక తిట్టు, ఒరే తరే కొడక, ఇది కామన్. మాట్లాడుతున్నా కూడా మాట్లాడతాం, ఏం రా అంటాం, లేకుంటే గబ్బు నా కొడుకు అంటాం, ఇంకోటి అంటాం, స్లాంగ్. ఒక్క చెడ్డ మాట కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి కానీ అవినాష్ రెడ్డి నోట్లో నుంచి కానీ నేను వినలే. ఎవరో వినోళ్ళు ఉంటే నాకు చూపించు. నేను వినలా. ఇన్ని రోజుల నుంచి రాజకీయంతో ఫైట్ చేసినప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు కానీ వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు. నేను ఇంతవరకు వినలేదు. విన్నోళ్ళు ఉంటే కూడా చెప్పమని చెప్పు, వాళ్ళు తిట్టినట్టు కానీ, ఒరే అని తిట్టినట్టు కానీ, కొడక అని తిట్టినట్టు కానీ నేను వినలేదు. నేను అంత మంచి వ్యక్తుల మీద లేనిపోని కుట్రలు జరుగుతూ ఉండే. అతను ఒక చెడ్డ వ్యక్తి అయినట్టు, అతను ఒక దుర్మార్గుడు అయినట్టు, అతను ఎక్కడా లేనటువంటి అరాచకాలు చేస్తున్నట్టు. సో ఐ వాంట్ టు టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఆయన మంచితనాన్ని ఈ రాష్ట్రానికి చూపించాలా, ఆయన ఏ రకంగా ఎంత మంచివాడో చూపించాలని నేను అనుకుంటున్నా. ఆయన పాపం అది కూడా చేతగాడం లేదు. అంత మంచితనం పెట్టుకొని ఎవడొచ్చినా ఆదరించి, నువ్వు ఈరోజు పులివెందులకు ఆయన వచ్చినాడు అనుకో, కొన్ని వందల మంది క్యూలో నిలబడతాడు. ఏదో ఒకటి కావాలి, అధికారం లేదు. మామూలుగా అంటే మామూలుగా ఎక్కడున్నా కూడా అమ్మా ఇప్పుడు అధికారం లేదు, రాజకీయ నాయకుడికి ఎంత త్యాగం ఉన్నా అధికారం లేదు, అమ్మా ఇప్పుడు అధికారం లేదు కదమ్మా, అధికారం వచ్చినప్పుడు చూస్తామంటారు. ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించేటువంటి గుణం ఎవరికి ఉంటుందండి కాలం? ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతాండ్రే. ఈరోజు పులివెందులలో 2500 మందికో 3000 మందికో ఒక స్కూల్ పెట్టి కంటిన్యూస్గా జరుగుతుంది విద్యాబోధన. ఎప్పుడన్నా చెప్పుకున్నాడా ఆయన? ఎప్పుడన్నా ఒకసారైనా చెప్పుకున్నాడా? వీళ్ళు కూర్చొని ఆయనతో పాటు ఆమెను కూడా ఎట్లంటే అట్లా కూర్చొని భారతమ్మను కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు.
ఒక్క రోజన్నా ఆమె ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? నేను ఇన్ని గొప్ప పనులు చేస్తాను చెప్పుకునే దానికన్నా ప్రయత్నం చేసిందా? కనీసం మాటలతో చెప్పించే ప్రయత్నం చేస్తారా? మీరు పోయి ఒకసారి చూడుకోండి వాళ్ళు చేసేటువంటి పనులు ఎంతెంత మంచి పనులు చేస్తున్నారో, ఎంతమందికి చదువు చెప్పిస్తున్నారో, ఇంక్లూడింగ్ బట్టలు, ఇంక్లూడింగ్ షూస్తో సహా ఆల్మోస్ట్ వాళ్ళు 2500 నుంచి 3000 మందికి ప్రతి సంవత్సరం చదువు చెప్పిస్తుంటారు. సార్ మీ కంపారిజన్‌లో అంటే మీరు రాజశేఖర రెడ్డితో ఫైట్ చేశారు. జగన్‌తో కొంతకాలం ఫైట్ చేశారు. రాజశేఖర రెడ్డి, జగన్ ఇద్దరు కంపారిజన్ చేస్తే ఆహ్, ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గురించి ఏం మాట్లాడతారు? జగన్ గారి గురించి ఏం మాట్లాడతారు? మొట్టమొదట కంపారిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ చంద్రబాబు నాయుడుతో చెప్తాను. సరే. తర్వాత వీళ్ళిద్దరిది ఓకే. చెప్తాను. వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే, ఎవరైనా వాళ్ళ గుమ్మం దుక్కి లోపలికి వస్తే వాళ్ళని ఎట్లా తృప్తి పట్టాలా, వాళ్ళకి ఏం సహాయం చేయాలా, వాళ్ళని ఎట్లా సంతోషపెట్టాలనేది ఆలోచన చేసుకొని శత్రువు లోపలికి వచ్చినా కూడా వాళ్ళు ఏ కార్యక్రమం ఏదో ఒకటి వాళ్ళకి చేసి పంపిస్తారు. రాజశేఖర రెడ్డి గారి గుమ్మం దక్కి ఎవడైనా లోపలికి వచ్చి బయటికి పోయేటప్పుడు మాత్రం సంతోషంగా బయటికి పోతారు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళు చేసే పని కావచ్చు, రిసీవింగ్ కావచ్చు. రిసీవింగ్ కానీ లేకుంటే సిన్సియర్గానే చేస్తుంది. దాన్ని మళ్ళీ మోసము కపటం ఏముండదు. రాజశేఖర రెడ్డి గారు అంతే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళు కలిసినారంటే మాత్రం ఎప్పుడు పాజిటివ్, నో క్వశ్చన్ నెగిటివ్. బయటికి పోయేవాడు గుమ్మంలోకి కష్టాలతో వస్తే బయటకు పోయేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటా పోతాడు. బట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొండంత ఆశలు పెట్టుకొని గంటలు గంటలు నిరీక్షించి లోపలికి పోయి బయటకు వచ్చేటప్పుడు 100% మంది తిట్టుకుంటూ బయటకు వస్తారు. ఏది ఇట్లయిపోయిందని. ఇటీవల కాలంలో చాలా మంది మంత్రులు మాట్లాడుకుంటున్నారు. 4 గంటలు మాట్లాడితే ఈయన 10 సెకండ్లు కూడా మాట్లాడకుండా పంపించినాడు, ఏది తెలియలేదని. ఈయన దగ్గర ఏది తీసుకున్నా కూడా పోరాటం చేసి బరుక్కొని గిక్కొని ఒక యుద్ధం చేసుకొని ఆయన మీద పడి ఆయన కరప్ట్ అన్నా చేయాలా, లేకుంటే ఆయన దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసుకుని ఏదో బలవంతంగా కూర్చొని లాక్కోవాలి తప్పితే ప్రేమగా ఏది ఇచ్చినటువంటి సందర్భం ఉండదు. అదే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మోపిదేవి వెంకటరమణ, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తారు. 18 మంది ఎమ్మెల్యే రాజీనామా చేసిన వీళ్ళు కూడా ఉన్నారు. ఎలక్షన్లో 16 మంది గెలవగలిగినారు, వీళ్ళిద్దరు గెలవాల. గెలవకుండా ఉన్నా కూడా మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయి అధికారం వస్తానే ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలు చేసినాడు, మంత్రి పదవులు ఇచ్చాడా? ఇంత గొప్ప గుణము చంద్రబాబు నాయుడులో ఎప్పుడన్నా చూసారా? తెలుగుదేశంలో ఎప్పుడన్నా చూసారా అని చెప్పి నేను అడుగుతున్నా. తర్వాత ఏదో ఒక ఆవేశంలో కూర్చొని కౌన్సిల్ రద్దు చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రద్దు చేస్తే పాపం వీళ్ళిద్దరికీ దెబ్బతింటుందని మంత్రి పదవులు పోతాయని చెప్పి. ఒకరికే మంత్రి పదవి, ఇద్దరికి లేదు. ఇద్దరికి ఉన్నాయి మంత్రి పదవులు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మినిస్టరు, మోపిదేవి వెంకటరామ మినిస్టరు, ఇద్దరికి మినిస్టర్లు ఎమ్మెల్సీలు ఇచ్చి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినాడు. ఆ కౌన్సిల్ రద్దు చేస్తారని చెప్పి టకా అప్పుడే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి రాజ్యసభకు పంపించినాడు. అంత గ్రేట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పాలనుకుంటే కొన్ని వందల ఇన్సిడెంట్లు. అదే నువ్వు ఆ సైడ్ తీసుకో, చంద్రబాబు నాయుడు సైడ్ తీసుకొని లిస్టు తీసుకొని ఎవడెవడు ఎంపీలు ఇచ్చినాడు, దేనికోసం ఇచ్చినారు, ఒకసారి రీజనింగ్ అంతా తీసుకొని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే ఒక చర్చ పెట్టండి, తెలుస్తుంది. ప్రతి ఒక్కడు ఆన్ పేమెంట్. ఏ పదవి ఇవ్వాలన్నా పేమెంట్. ఇప్పుడైతే మరీ దారుణం అయిపోయింది. ఎమ్మెల్సీలకు పేమెంట్, వాడేమో మార్కెట్ యార్డ్ చైర్మన్లకు పేమెంట్, డీసీసీ బ్యాంకులకు పేమెంట్. అది ఎప్పుడన్నా జరిగిందా ఈ పార్టీలో? వైఎస్ఆర్సీపీలో జరిగింది ఎప్పుడన్నా? చాలా దారుణం కృష్ణమోహన్ గారు. నేను ఆరోపణ చేస్తున్నాను మీరు అనుకోవద్దండి. మీరు విచారించండి ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఆ పార్టీ ఆఫీస్లో 3వ ఫ్లోర్లో ఏం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్. ఈరోజు చిన్న పనులు చేయించుకోవాలనుకుంటే కూడా ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఇంత దిగజార్చేటువంటి అవసరం. ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? ఈ సభ్య సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరము క్రైమ్కు వ్యతిరేకంగా పోరాడి మంచి వాతావరణం తీసుకుని రావాలని చెప్పేటువంటి వాతావరణంలో ఇంత దౌర్భాగ్యానికి దిగజారేదానికి లోకేష్ యొక్క టెండెన్సీ కదా. అతన్ని ఇంప్రెస్ చేసుకోవాలంటే ఇంత పనికిరాని పనులు చేయాలని చెప్పి వీళ్ళకి ఆలోచన వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. రెండోది మీరు చూస్తే నిన్న నల్లపరెడ్డిపల్లిలో బీటెక్ రవి ప్రచారము. సరే, ప్రచారంలోకి ఎవరెవరు వచ్చినారంటే సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి,
ఇంకా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు. అసలు అధికారం పైన మరుసటి నిమిషము ఈ సీఎం రమేష్ బీయింగ్ ద పార్లమెంట్ మెంబర్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్గా ఉండి ఏం చేశాడు ఆయన? బీజేపీ బీజేపీకి పోయినాడు. ఆయన కూర్చొని ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అవునబ్బా, వాళ్ళు కూటమి వాళ్ళ కూటమి గురించి చెప్పేది రండి, వాళ్ళ కూటమి గురించి పక్కన పెట్టండి. ఏ రకంగా నువ్వు పోతావు? నువ్వు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి నువ్వు కూర్చొని అధికారం పోతానే నువ్వు పక్కకు పోయినటువంటి వ్యక్తివి. ఏ మానసిక కెపాసిటీతో నువ్వు మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని నువ్వు రాగలుగుతావు? నువ్వు ఆలోచన చేసుకో. సో వీళ్ళ లక్ష్యాలు ఏంది, వీళ్ళ లక్షణాలు ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకో. అధికారం పోయినటువంటి మరుసటి నిమిషంలో పోయి కూర్చొని నువ్వు పోయి బీజేపీలో చేరిన, వైసీపీలో గెలిచినాడు ఆదినారాయణ రెడ్డి. వైసీపీలో గెలిచిన మరుసటి నిమిషం పోయి టీడీపీలోకి వచ్చినావు. దేనికోసము? మంత్రి పదవి కోసం అనుభవించినావు. ఉండాలి కదా, అట్లే పోయినావు. మళ్ళీ ఈరోజు పలకరీయడం లేదు. వాళ్ళ మన్నన పొందాలంటే ఇక్కడ చిచ్చు పెట్టాలా? ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు అనుకుంటారు, ప్రతి ఒక్కరు నాకు తెలిసినోడే ఈ ఆదినారాయణ రెడ్డి చేసేటువంటి కంపు అంటే అంటారు. అంతా సరిపోలేదండి, ఇది చేసి ఇంకా అంత ఎక్కువ చేయాలంటున్నారు. నిజం కృష్ణమోహన్ గారు, మీరు విచారించండి. నేను చెప్పే ప్రతి మాటకు, నేను చెప్పేది ఒక్క మాట, నేను మాట్లాడే ముందు 1-10 సార్లు నేను ఆలోచన చేస్తాను, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదా అని. ఒకవేళ ఏమాత్రం అది కరెక్ట్ కాకుంటే నేను చెప్పను. నేను బయటికి నా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే 100కి 100 రూపాయలు నేను నమ్మిన తర్వాతనే నేను చెప్తా. అది నేను ప్రత్యక్షంగా నేను చూసేటప్పుడు చేయొచ్చు, కానీ నాకునేటువంటి లాజిక్, నాకునేటువంటి ఏ వ్యక్తి నాకు చెప్పినాడు దాంట్లో ఎంత మటుకు నిజం ఉంటుంది ఆలోచించిన తర్వాతనే నేను చెప్తా. ఈరోజు కూర్చొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ఈ ఆదినారాయణ రెడ్డి పెట్టినటువంటి చిచ్చు ఇది అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఆయనకేంది, ఆయన పలకడం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన పోతే మకం తిప్పుకొని పోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినాడు. ఆయన అధికారం పోయిన మరుసటి నిమిషమే మంత్రి పదవి ఇచ్చి ఆదరిస్తే ఆ వ్యక్తి అట్లా పోవచ్చా అని చెప్పి మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఈరోజు కూర్చొని వస్తే ఏదో దొంగదారులు వచ్చినాడు, బీజేపీ అన్నారు, ఇంకోటి అన్నారు, కూటమి అన్నారు, కలుసుకున్నారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు మళ్ళీ మెయిన్ స్ట్రీట్లోకి వెళ్ళిపోయి ఎట్లో గట్ట బాగుపడాలా. సో వీళ్ళ లక్ష్యం అంతా ఏంటంటే ఆర్థికంగా బలపడాలా, 4 పనులు చేసుకోవాలా, 4 పదవులు ఎంజాయ్ చేయాలంటే ఏం కావాలా? వాళ్ళ దయ దాక్షిణ్యం, వాళ్ళ కథ కావాలా? అయ్యా నాయన, మీరు అందరూ కూర్చొని లక్షణంగా మీరు సంపాదించుకోండి, బాగా చేయండి. కానీ ఇట్లా అరాచకాలు చేసి ఎందుకు సంపాదిస్తారు? ఎంతోమంది ఉసురు కొట్టుకొని ఎందుకు సంపాదిస్తారు? ఎంతోమంది కష్టాలు పడేదానికి ఎందుకు చేస్తారు? మంచి పద్ధతిలో చేయి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎస్, ఏమైనా కానీ మంచో చెడ్డో పోటీ చేయి, 4 రూపాయలు డబ్బులు పంచుకో, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చు. ఇప్పుడు ఏదో కూర్చొని భూములు ఎవరికో కొంతమందికి రాలేదు, పట్టాలు అన్నీ ఆపినారంటాడు, పట్టాలు ఇచ్చుకో. లేదు, ఎర్రవల్ల చెరుకు నీళ్ళు రాలేదు, నీళ్ళు తెప్పిస్తాను, నీళ్ళు తెప్పించుకో. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తాను, ఇచ్చుకో. ఇంకా 4 రూపాయలు డబ్బులు కావాలంటే పంచుకో. ఇంకా 4 మందికి ఉపాధులు చేసి పనులు చేసుకొని పనులకు అందరికీ చేసి ఓటు సంపాదించుకోవాలి. కానీ దౌర్జన్యం చేయాలా, కొట్టాలా, ఆ సైదాపురం సురేష్ కుమార్ రెడ్డిని కొట్టాలా, ఆ వేల్పుల రాముని కొట్టాలా, ఈ సందులో సడేబియా ఎవడికి ఉన్నటువంటి కసి వాళ్ళకి దీంట్లో పోతా అని చెప్పి వాళ్ళు చేసుకుంటాడు. ఎందుకు ఇదంతా అవసరమా ఇది? ఎందుకంటే ప్రత్యక్షంగా ఎవరున్నా లేకున్నా ఇటువంటి దానికి బలైనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే పాపం బీటెక్ రవి వాళ్ళ కుటుంబమే. ఈయన చేసేటటువంటి కొన్ని తొందరపాటు చర్యల వల్ల వాళ్ళు చిన్నానిపోయినాడు. ఏ కుటుంబంలో ఇట్లా జరగకూడదు. ఇప్పుడు ఎప్పటికి కూడా వైలెన్సు, నువ్వు చేసేటువంటి వైలెన్సు నీ కుటుంబంలో ఎవడో కూడా అనుభవిస్తే కూడా బాధనే కదా. ఎందుకంటే ఆయన చంద్రుడన్న నాకు చాలా సన్నిహితుడు, చాలా ఎలక్షన్స్ నా కోసం సపోర్ట్గా చేసినట్టు రవి కూడా చేసినాడు అనుకో. ఆయనకు జరిగినా నాకు బాధనే. అందరం మంచి వాతావరణంలో జరుగుదాం, పొలిటికల్గా రైజ్ అవుదాం, పొలిటికల్గా పెరుగుదాం. నీ సిద్ధాంతం నీది, నా సిద్ధాంతం నాది. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దర్ ఆర్ సో మెనీ వాల్యూస్, దాంట్లో కూర్చొని మనం చేద్దాం. దాన్ని వదిలిపెట్టి అరాచకం చేసి అన్యాయాలు చేసుకొని కొట్టి దౌర్జన్యం చేసి ఎప్పుడైతే అంతరించిపోయిందో ఆ పరిస్థితులు మళ్ళీ తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటారు కృష్ణ. అంటే ఏదైనా సింపతి కోసం ట్రై చేస్తుందా వైసీపీ? ఈ ఎన్నికల్లో సింపతిని ముందు పెట్టి విజయం సాధించాలి అని ఒక సింపతి అనేది అక్కడే లేదు. నేను చెప్తాండే కదా, నేను 5 ఎలక్షన్స్ నేను అక్కడ పోటీ చేశాను. నాకు అన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి స్ట్రెంత్ బట్టి ఎప్పుడు కూడా 25 to 30% ఓటింగ్ వస్తే చాలా గొప్ప ఆడ. సో బియాండ్ దట్ వచ్చింది అనుకో, ఈరోజు అధికార పార్టీ ఉంది కాబట్టి ఇంకా కొన్ని పర్సెంటేజ్ రావచ్చు. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ 10 రూపాయలు ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ పంచవచ్చు, లేకుంటే ఏదైనా సమస్య ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని సూక్ష్మ మైక్రో లెవెల్ చేసుకొని ఇంకా 10 ఓట్లు పెంచుకోవచ్చు. కానీ
బియాండ్ దట్ నీకు 35% కంటే నీకు ఓటు వస్తాయనుకుంటే ఇది కళ. ఎందుకంటే నేను చేసేటప్పుడు ఆ ప్రాంతం అంతా నాకు తెలుసు. నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న, హెల్ప్ చేసిన, నీళ్ళు తీసుకొని వచ్చే దాంట్లో కృషి చేసిన, అన్నీ చేసినా కూడా ఆ ప్రజలకు ఎందుకో వైఎస్ఆర్ కుటుంబం అంటే అది విడదీయలేని బంధం. మనస్ఫూర్తిగా వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు ఒక దౌర్జన్యంతోనో ఇంకోటి కాదు. మా కష్టం వస్తే ఆ కుటుంబం దగ్గర పోతే ఆదుకుంటారనేటువంటి భరోసా వాళ్ళకు ఉంది. అది వాళ్ళు క్రియేట్ చేయగలిగినారు. దాన్ని డామినేట్ చేస్తూ మనం ఇంకా చేయాలి, కానీ మనం కూర్చొని అరాచకాలు చేస్తామనుకుంటే అది జరిగే పని కాదు. సో రేపు ఎలక్షన్ ఫేర్గా జరగబోతుందని భావిస్తున్నారా? జరగాలని కోరుకుంటున్నా. ఒకవేళ జరగకున్నా కూడా నాకు తెలిసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలైనా కూడా ముందరకు వచ్చి వాళ్ళ ఏరియాలో జరిపిస్తుంటారని అనుకుంటున్నా. చూడాలి. ఫేర్ పోలింగ్ జరిగితే మాత్రం ఎటువంటి డోకా, ఎటువంటి ఆందోళన నాకు లేదు. మంచి మెజార్టీతో చాలామంది కూర్చొని ఏదో 1000 ఓట్లు అంటే కాదు, నా ఊహలో 3000 పైన మెజార్టీతోనే గెలుస్తారు. లేదు ఇంక వీళ్ళు ఏదైనా కూర్చొని అది ఇది చేసుకుంటే అది విజయం కింద లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక యుద్ధం అంటే ఒక ఆట ఉండాలంటే ఎప్పుడు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలా, చేయాలా. ఈ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అభద్రతకు గురి చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపడిచ్చి ఇన్ని చేసినా కూడా ఫేస్ చేస్తాం. బట్ పీస్ఫుల్ ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్. మా ప్లాన్ మేము ఎన్ని చేసినా కూడా నేను చెప్తాను కదా, చేతులు కాళ్ళు కట్టేసేటప్పుడు ఏది చేసినా కూడా నా తల, నా బాడీ ఉంది కదా అంటే నా చేతులు కాళ్ళు కట్టేసి నా బాడీ ఏం చేయగలుగుతుంది? నా చేతులు కాళ్ళకు కట్టేసి నా బాడీ ఆడి ఉంది ఏం చేయగలుగుతుంది? బట్ స్టిల్ ఈ మొండి బాడీతో కూడా గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా సాధ్యమవుతుందని నిరూపించబోతున్నాం మేము రేపు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.